భయం ఉన్నదో వాడయ్యా జీవుడు. అంటే అర్థం ఏమిటి? రోజు నిద్రలో పోతున్నాడు, మరలా ఉదయం మేలుకుంటున్నాడు. దీన్ని ఏమన్నారయ్యా అంటే నిత్య ప్రళయం. దీన్ని ఏమంటారు? నిత్య ప్రళయం. అంటే రోజు చస్తాడు, రోజు కొడతాడు. ఒకసారి ఏదో 100 ఏళ్లకు ఒకసారి తావడం అనేది లేదు. జీవుడు అంటే అర్థం ఏమిటంటే నిత్య ప్రళయమును అనుభవించేవాడు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయ్యా అంటే జీవుడు ఏ ఉపనిషత్తు తీసుకున్నా కూడా మొట్టమొదటి జీవుడు విషయం చెబుతారు, అట్లాగే ఈశ్వరుడు విషయం చెబుతారు. జీవేశ్వరులు ఎట్లా కలిసి ఉన్నారు, రెండు ఒకటే ఎలాగై ఉన్నాయి, ఆ ఈశ్వర లక్షణాలే ఈ జీవుడికి ఎట్లా ఉన్నాయి. అట్లా కనుక నువ్వు ఆ ఈశ్వర లక్షణాలతో కనుక ఈ శరీరంలో జీవించినట్లయితే నీవే భగవంతుడు అని ఎట్లా తెలుసుకుంటావు, నీవే భగవంతుడుగా ఎట్లా జీవిస్తావు. ఏ ఉపనిషత్తు అయినా ఇదే ప్రాథమిక సూత్రం మీద నడుస్తుంది. అది ఈశావాస్య నిరగం సర్వం దగ్గర నుంచి మొదలుపెడింది చివరికి ముక్తికోపనిషత్తు వరకు అన్ని ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు కూడా ఇదే ప్రాథమికంగా. మొట్టమొదట్లో జీవుడు అంటే ఏమిటి, ఆ తర్వాత ఈశ్వరుడు అంటే ఏమిటి, జీవేశ్వరులకు ఒకే లక్షణాలు ఎలా ఉన్నాయి, జీవుడు ఈశ్వర లక్షణాలతో ఎలా జీవించాలి, అలా జీవిస్తే తాను భగవంతుడని ఎట్లా తెలుసుకుంటాడు, తెలుసుకున్న తర్వాత భగవంతుడుగా ఎట్లా జీవిస్తాడు. ఇంతే. ఏ ఉపనిషత్తు అయినా కూడా ఇదే 6 వాక్యాల మీద నడుస్తుందన్నమాట. వీటిని షల్లింగములు అని సంస్కృతంలో అంటారు. 6 పద్ధతులు అన్నమాట. ఉపనిషత్తు ఆ 6 పద్ధతులుగా వివరిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. దాని లక్ష్యం అదనమాట. ప్రతి ఉపనిషత్తుకి లక్ష్యం ఇదే. ఏ ఉపనిషత్తు మొదటి చిన్న ఉపనిషత్తు కావచ్చు, అది పెద్ద ఉపనిషత్తు కావచ్చు, అది ఈ 6 ధర్మాలని కలిగి ఉంటుందన్నమాట. అందులో ఏం వివరించబడతాయి? జీవుడు అంటే ఏమిటి అంటే మీరు ఎక్కడైనా ఏదైనా ఉపనిషత్తులు చెబుతున్నారండి, వింటున్నామండి, చదువుతున్నామండి అన్నారనుకోండి, ఈ 6 లక్షణాలను అందులో గమనించాలన్నమాట. ఓహో, ఇందులో జీవుడు అంటే ఏమని చెప్పాడు, ఈశ్వరుడు అంటే ఏమని చెప్పాడు, జీవుడికి ఈశ్వర లక్షణాలు ఏమున్నాయి, ఈ ఈశ్వర లక్షణాలతో జీవుడు ఎట్లా జీవించాలి, అలా జీవిస్తే జీవుడు ఈశ్వరుడుగా ఎలా ఉన్నాడు, ఇది ఎలా గుర్తిస్తాం, ఇదంతా ఇది అనుభవం ఎట్లా గుర్తిస్తాం. ఇంతే సంగతులు. ఇదే ఇలాగే చెప్తాయి అన్నమాట. అన్నీ ఇలాగే చెప్తాయి. అన్ని ఉపనిషత్తులు ఈ లక్షణాలనే కలిగి ఉంటాయి. కాబట్టి జీవుడు అంటే ఏం చెబుతున్నాయి, అన్నీ కలిగి కొన్ని నిర్ణయాలు చెప్పేసాయి అన్నమాట. ఏ ఉపనిషత్తులు తిరగేసినా కూడా కొన్ని విభేదాలు అంటే ఆచరణ సాధనా భేదములు ఉన్నాయన్నమాట. అంటే కర్మ మార్గాన్ని మాత్రమే చెప్పేటటువంటి కొన్ని పద్ధతులు, భక్తి మార్గాన్ని, యోగ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, ఇట్లా ఆయా మార్గాలకు సంబంధించిన సాధనలు చెప్పేటప్పుడు అంటే జీవుడు ఈశ్వరుడుగా జీవించటం ఎట్లాగా అని చెప్పేది మా దగ్గర వచ్చేప్పటికి మాత్రం కొంచెం ఆయా మార్గాన్ని బట్టి భేదం ఉంటుందన్నమాట. మిగిలినవన్నీ సమానంగానే ఉంటాయి. అయితే ఏంటంటే ఈ ఉపనిషత్తులు అన్నీ కలిసి కొన్ని నిర్ణయాలు చేసింది. వాటిలో ఏం భేదం లేదు. ఏమిటి అంటే జీవుడు ఈశ్వరుడే. అన్ని ఉపనిషత్తులు చెప్పినా కూడా ఒకే నిర్ణయం, జీవుడు ఈశ్వరుడే, జీవేశ్వరుడు ఒక్కటే. ఎందుకయ్యా అంటే ఆ ఈశ్వరుడే ఈ జీవుడు అయినాడు కాబట్టి. ఎలాగా? ఈశ్వరుడు అనేవాడు మట్టి, జీవుడు అనేవాడు కొండ. మట్టి అనే ఆధారం లేకుండా కొండనే తయారవుతుందే? కొండకి మట్టి లక్షణం కాకుండా ప్రత్యేక లక్షణం వచ్చే అవకాశం ఉందే? లేదు కదా. ఆకారం మారినంత మాత్రాన లక్షణం మారిందే? మారలేదు కదా. కాబట్టి జీవుడికి ఏం మారుతున్నాయి? ఆకారాలు మారుతున్నాయి, లక్షణం మారటం లేదు. కాబట్టి నువ్వు ఆకారాన్ని ఆశ్రయించకుండా లక్షణాన్ని ఆశ్రయించవయ్యా. మనం అందరం ఉన్నాం, మనందరికీ ఏం భేదం ఉంది? ఆకార భేదం ఉంది, అంతే కదా. చిన్న కొండ, పెద్ద కొండ, ముంత, చట్టి, మూకుడు, అంతేనా? ఆకార భేదం ఉంది. కానీ మనమందరం ఎవరు? లోపలికి తిరిగి చూస్తావా, శరీరం వరకు చూస్తే జీవుడు, ఇంకా లోపలికి చూస్తావా అంతరాత్మ, ఇంకా లోపలికి చూస్తావు పరమాత్మ. అక్కడ ఏమైనా భేదం ఉందా? అక్కడ ఏం భేదం లేదు. జీవుడన్నా భేదం లేదు, అంతరాత్మ అన్నా భేదం లేదు, పరమాత్మ అన్నా భేదం లేదు. ఎందుకని? పోయే రోజున ఏం చెబుతున్నావు? ఎవడు పోయినా కూడా ఎవడు పోయాడు? జీవుడు పోయాడు అంటావు. ఎవడు పోయినా జీవుడు పోయాడు అంటున్నావు, కానీ ఆకారం పోయిందంటున్నావు. చూడండి, మనం మరణ కాలంలో ఎక్కడికి, అందుకే చెప్తారు అంత్యకాలంలో తప్పనిసరిగా ఆఖరి చూపు వెళ్ళాలండి. ఎందుకు వెళ్ళాలంటే ఆఖరి చూపుకి అంటే మంచి వాక్యాలు అప్పుడే చెప్తారు. జీవితానికి పనికొచ్చే వాక్యాలు ఎప్పుడు చెప్తారయ్యా అంటే అనుభవజ్ఞులంతా అక్కడికి చేరతారు కదా, వాళ్ళ జీవితానుభవం అంతా కలిపి అప్పుడు చెప్తారన్నమాట వాక్యాలు. ఏమిటి? జీవుడు పోయాడండి. అరే జీవుడు పోవడం ఏమిటి అనే ప్రశ్న నీకు అప్పుడు ఉదయిస్తానమాట. అసలు ఇదేమిటి అదేమిటి? ఎదుర్కొండా ఆకారం ఎదుర్కొండానే ఉంది. ఎవడు పోయాడు ఇప్పుడు? జీవుడు పోయాడు. నిద్రలో కూడా ఎవడు పోయాడు ఇప్పుడు?
ఆకారం అక్కడే ఉంది, జీవుడు లేడు అందులో. లేడా? నిజంగా ఉన్నాడు, కానీ ఇంద్రియాలను దాటి ఉన్నాడు, మీరి ఉన్నాడు అన్నమాట. అందువల్ల ఏమైంది? మనకేం తెలియదు. అర్థమైందండి? మెలకువలోకి వచ్చేప్పటికి ఏమయ్యావు? మళ్ళీ ఇంద్రియాల్లోకి వచ్చాం. కాబట్టి జీవుడు అంటే ఏమిటయ్యా? నిత్య ప్రళయమును అనుభవించేవాడు జీవుడయ్యా. అంటే ఏమిటి? వీడు ఏదో 50 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో ఒకసారి పోయేవాడు కాదు. ఎందుకు దుఃఖిస్తావు? నీకు జనన మరణములు జడిపే కదా జీవుడికి ఉన్నది. అందులో మరణాన్ని వివరిస్తున్నాడు అనమాట. మరణం అంటే ఏమిటి? రణము మా, అంతే కదండి. రణం అంటే ఏమిటి? యుద్ధం. జీవితం అనే యుద్ధం, పోరాటం చేస్తున్నాడు. మా పోగొట్టుకున్నాడు. ఆ స్థితితో జీవితం అనే యుద్ధం, పోరాటం ముగిసిపోయిందిరా బాబు. మంచిదే కదా. జీవితకాలం అంతా ఆ పోరాటం గురించేగా తగాదపడ్డావు. ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు ముగుస్తుందా? నిజంగా అది ముగిసే టైం వచ్చేప్పటికి దుఃఖిస్తావు ఎందుకు? మరి నీకెందుకు దుఃఖం? కాబట్టి మరణం అంటే ఏమిటయ్యా? దుఃఖించదగింది కాదది. పూర్ణ జ్ఞానాన్ని అందించేటటువంటిది. ఎందుకని? ఇప్పుడు అందుకోలేనటువంటి జ్ఞానాన్ని మరణ వచ్చే ఉపాధికి అందుకోవడానికి గొప్ప అవకాశాన్ని తెలుస్తాను. ఈ ఉపాధి జ్ఞానాన్ని అందడానికి పనికి రాలేదండి. నిర్ణయం చేశాడు లోపల అంతరాత్మ, ఇక నీకు ఉపాధి పనికిరాదురా బాబు, నువ్వు ఎంతకాలం దన్నుకున్నా కూడా ఈ ఉపాధిలో ఉంటే ప్రయోజనం లేదు, ఇట్లాగే ఉంటావు ఎంతసేపు చూసినా కానీ. ఈ జంతువు బుద్ధి, కీటకం బుద్ధి పోదు నీకు. ఇక దీంట్లో మారితే కానీ నీకు పరిణామం రాదు. కాబట్టి దేహాన్ని వదిలేసేయి అని నిర్ణయం చేయగానే జీవుడు ఏం చేశాడు? వదిలే. మరి ఇప్పుడు వదిలేసిన జీవుడు ఏమడిగాడు? నన్ను ఇది వదిలేయమన్నావు, తర్వాత సంగతి ఏమిటి? అది ఆ తర్వాత సంగతి ఏమిటని అడిగేదే మరణవేదన. మరణవేదన అంటే ఏమి లేదు, అంతరాత్మ నిర్ణయం చేసింది నీకు ఇది పనికి రాదురా బాబు అని నిర్ణయం చేసిందండి. అది చేయగానే జీవుడేమన్నాడు? ఓకే రెడీ, నేను నీ అధీనంలో ఉన్నవాడిని, నా అధీనం ఏమి లేదు, నా స్వేచ్ఛ ఏమి లేదు, రోజు నిద్రలో పోతూనే ఉన్నా కదా, నేను పోతున్నానా లేదా? మళ్ళీ నీ ఆ నిర్ణయం మేరకు ఎక్కడ లేస్తున్నాను? అదే ఉపాధిలో నిద్రలేస్తున్నాను, మేల్కొంటున్నాను. రోజు నిత్య ప్రళయాన్ని అనుభవించేవాడిని, రోజు పోయేవాడిని, వాళ్ళే నేనేం కొత్తగా పోవట్లేదు, నాకేం దుఃఖం లేదు. కాబట్టి జీవుడికి దుఃఖం ఉందా? ఇప్పుడు జీవుడికి దుఃఖం లేదు. ఎందుకని? శరీరానికి సాక్షి వాడు. అర్థమైందండి? అంటే ఏమిటి? ప్రాణమనోబుద్ధులు జీవుడు. ఈ ప్రాణమనోబుద్ధులు శరీరానికి సాక్షి. ఈ ప్రాణమనోబుద్ధులకి సాక్షి ఎవడు? అంతరాత్మ. ప్రాణమనోబుద్ధులకి సాక్ష్యమో అంతరాత్మ, శరీరానికి సాక్షి ప్రాణమనోబుద్ధులు, జీవుడు అనమాట. ఆ జీవుడు వేరే, ఈ ప్రాణమనోబుద్ధులు. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? ఈ శరీరం ప్రాణమనోబుద్ధులు అన్నీ ఒకటే అనుకుంటున్నాం ఇప్పుడు జీవించేటప్పుడు. అది వచ్చిన తగాల. నిజానికి ఏం చేయాలి? రెండింటిని వేరు చేయాలన్నమాట. శరీరం వేరు, ప్రాణమనోబుద్ధులు వేరు. ఈ ప్రాణమనోబుద్ధులు అనే జీవుడు ఏం చేస్తున్నాడు? శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. నిద్రలో శరీరాన్ని విడిచిపెట్టలేదా? ఇంద్రియాలన్నీ విడిచిపెట్టలేదా? నేను స్థూల ఇంద్రియాలన్నీ వదిలేయటలే, వదిలేస్తున్నాడు. కళలోకి తిరగగానే ఈ స్థూల ఇంద్రియాలతో పని అయిపోయింది. వాడికి ఏం అవసరం లేదు. తనకు తానుగా మనసులో ఉండగలుగుతున్నాడు, తనకు తానుగా మనసులో అన్ని సృజించగలుగుతున్నాడు, తనకు తానుగా మనసులో అన్ని అనుభవించగలుగుతున్నాడు. జీవుడుగానే ఉన్నాడు. అప్పుడు ఇంద్రియాల సంయోగం లేదు. కానీ ఈ నిర్ణయం జీవుడు శరీరాన్ని వదిలిపెట్టాలా లేదని నిర్ణయం చేసేది ఎవరు? ఆ జీవుడికి స్వేచ్ఛ లేదు. ఎవరితో చేయాలి? అంతరాత్మ నిర్ణయం చేయాలి. అంతరాత్మ నిర్ణయం చేసి నీ టైం అయిపోయిందిరా బాబు, నీకు ఇది పనికి రాదు, ఈ ఉపాధి నీకు పనికి రాదు అని ఈ జీవుడు అంతరాత్మకి తెలియజేయగానే ఈ జీవుడికి ఏం చేయాలి? అయితే వదిలేయమన్నావు, సరే నేను ఎక్కడ లేవాలి? ఇప్పుడు ఇది వదిలేయమన్నావు, ఎక్కడ లేవాలి? నీకు దగ్గర పెట్టుకో, నీకుందిగా శక్తి. ఈ ప్రాణమనోబుద్ధులకు ఉన్న శక్తి ఏమిటట? భూమండలం మీద ఉన్నటువంటి ఏ జీవి తల్లి గర్భంలో అయినా కూడా ప్రవేశించగలరు. ఎందుకని? సూక్ష్మం సర్వవ్యాపకం. కాబట్టి మళ్ళా ఇదే రామలక్ష్మమ్మ గారికి ఇదే అన్నపూర్ణమ్మ గారు పుడతారా? ఏం అవకాశం లేదు. కానీ ఆ తెలివితేటలు లేక మనం ఏమనుకుంటున్నాం? మా అమ్మే మళ్ళా మా అమ్మాయిగా పుట్టింది, మా అమ్మాయే వాళ్ళ అబ్బాయిగా పుట్టాడు. ఇవన్నీ బట్టి మాటలు ఆయన. ఇలాగ లేని పోని బంధాలన్నీ మనం దుఃఖాలన్నీ కొని తెచ్చిపెట్టి నిర్ణయించుకోవడం. వాడు నిర్ణయించుకుని నీకెట్లా తెలుస్తుంది? అంటే ఏం చేస్తున్నావు? ఆకారంలో ఉన్న పోలికలను బట్టి నిర్ణయం చేస్తున్నావు. కానీ నేనేమన్నాను? అసలు ఆకారం ఎట్లా వచ్చింది? మట్టి ఒక ప్రభావం చేత వచ్చింది, అంతే కదండి. అన్ని కొండలు తయారు చేశాడండి. కొండలన్నీ ఒక రీతిగానే ఉన్నాయి, కానీ అన్ని కొండలు ఒకటేనా? ఎట్టవుతాయి? కొండ ఏ కొండ కాకుండే, అంతే కదా. మరి ఈ కొండ ఆ కొండ ఒకటే కదా అని అంటాడు. కుమ్మరి దగ్గరికి నువ్వు కొండలు కొనడానికి పోయినప్పుడు ఏమన్నాడు? ఒక్కొక్క కొండ చూసి పెడుతున్నావండి. వాడు ఏమన్నాడు? అన్ని కొండలు ఒకటేనా తయారు చేసింది నేనే అంటున్నాడా లేదా? మరి ఇప్పుడు అన్ని కొండలు తయారు చేసిన వాడు ఎవడు? పరమాత్మే. మరి అన్ని కొండల్లో ఉన్న లక్షణం ఏమిటి? ఆ మట్టి
లక్షణం దృష్ట్యా చూస్తే ఒకటే, ఆకార భేదంతో చూస్తే విడివిడిగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం విడిచిపెట్టాలట? ఆకార భేదాన్ని విడిచిపెట్టాలి, లక్షణాన్ని ఆశ్రయించాలి. కానీ ఇప్పుడు మనం ఇప్పటివరకు జీవించిన జీవితంలో ఎలా జీవించాం? ఆకార భేదాన్ని పట్టుకుంటాం. దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెబుతారు. అన్ని రకాలైనటువంటి తీపి పదార్థాలు ఒకటే కదా, కానీ మనం ఏం చేసాం? దానికి రకరకాల అనుపాన భేదాలని, ఓసారి శనగపిండి, ఓసారి బియ్యపిండి, ఓసారి మినపిండి, ఓసారి నీ ఇష్టం వచ్చినవన్నీ దానికి కలిపావు. ప్రధాన ద్రవ్యం ఏమిటి? అది లేకుండా లేదు కదా, ఏది తిన్నా అదేగా. కానీ ఈ పక్కన చేసినటువంటి అనుపాన భేదం చేత అది ప్రత్యేకం ఉంటున్నావు, అది ప్రత్యేకం ఉంటున్నావు. కొండ వేరే, తట్టి వేరే. ఎలా అయింది? కొండ తట్టి ఒకటేగా. ఎక్కడ? లక్షణం దృష్ట్యా ఒకటే. రెండు మట్టారా బాబు, పగలేస్తే రెండు బొగులుతాయి. ఇదేగా కాటిలో చెప్పేది. ఏం చేశారని ఇంటి దగ్గరని ఇక్కడ కొండ పట్టుకెళ్ళాడా? ఈ కర్త ఏం పట్టుకెళ్ళాడండి? కొండ పట్టుకెళ్ళాడా? నిత్యాగ్నిహోత్రం రోజు దహించబడుతున్నవాడు దేహం అని తెలుసుకో. నీకేముందయ్యా? దేహం. అంతేనండి. ఇప్పటి వరకు దేన్ని ఆశ్రయించున్నావు? దేహము. దేహం అంటే ఏమిటి? దహించబడినది దేహం. ఎప్పుడో చివరికి కాట్లో తగలడుతోందని అనుకోమాక, రోజు దహించబడుతుంది నాయన. ఇది దహించబడుతుంది కాబట్టి దీని పేరు దేహము. శరీరము అన్నావే అనుకోండి. ఒకవేళ శీర్యతి ఇది శరీర అంటే శీర్యతం అంటే నశించిపోవడం. ఎప్పుడో ఒకసారి ఎప్పుడో కాట్లో పోయినప్పుడు నశించిపోతుంది, రోజు నశించిపోతుంది అయ్యా. ఒకసారి నశించిపోవడం కాదు, ఇది రోజు పుడుతూ పోతుంది, రోజు దహించబడుతున్నది, రోజు నశించిపోతున్నది, రోజు శీర్యతి చనిపోతూ ఉన్నది, రోజు దస్తుంది. దాని పేరేమిటి? అందుకనే జీవుడు, నిత్య ప్రళయం అనుభవించేవాడు జీవుడు. ఈ బోధ చెప్పడమే అక్కడ కర్తకు ఉద్దేశ్యం. ఇక్కడ అగ్నిహోత్రం చేసి అంతా చక్కగా చేయించి నీ చేత నువ్వు బ్రహ్మస్వరూపుడివి, ఈ సృష్టి అంతా అలా ఉంది, ఆ అగ్ని ప్రభావం చేతి ఈ సృష్టి ఏర్పడింది అని అంతా చెప్పి ఇక్కడ ఆ ఈశ్వర లక్షణాలన్నీ చెప్పి ఇప్పుడు ఈ మూకుల్లో నిప్పులు పట్టుకుని పదవయ్యా అన్నాడు. ఏమైంది ఇప్పుడు? మూకుల్లోనైనా నిప్పులు పెట్టుకునేది కొండ, కింద ఆధారం కొండ, అంతేగా. పైన నిప్పులు ఉంటాయి కదా, పైన మూకుడు నిప్పులు ఉంటాయండి. అందుకని ఎందుకు చెప్పాడు? ఆ కొండ మూకుడు ఒకటేనా? ఒకటేనా కాదా? కానీ నువ్వేమిటి భేదంగా చూస్తున్నావు? అలా చూడమాక. మూకుడులో నిప్పులేసాను, కొండలో నిప్పులేదు. అర్థమైందండి? ఇప్పుడు ఎవరు వేడెక్కారు? కొండ వేడెక్కినా మూకుడు వేడెక్కినా? మూకుడు వేడెక్కింది కదా. కాబట్టి నీ లోపల దహించబడే దేహం దహించిపోతుంది కదా. ఎవరి వల్ల? వైశ్వానరాగ్ని. ఆకలి. ఆ ఆకలి ప్రభావం చేత రోజు దహించబడిపోతూ ఉన్నది. మృత్యువు కూడా ఈ వైశ్వానరాగ్ని ప్రభావం చేతనే వస్తున్నది, మరణం కూడా దాని ప్రభావం చేతే వస్తుందని బోధిస్తున్నాడు. అప్పుడు ఏమిటట? మరణకాలం వచ్చేటప్పటికి ఈ వైశ్వానరాగ్ని దేహం అంతా ఆవరించేస్తుంది. అర్థమైందండి? మృత్యువు కావాలి, ఆ మరణం నువ్వు దేహాన్ని విడిచిపెట్టాలి అంటే ఏం జరగాలట? ఆ లోపల ఉన్న ఆకలంతా కూడా మొత్తం శరీరం అంతా వ్యాపించేసింది. వ్యాపించగానే ఆ అగ్ని ప్రభావం చేత సూక్ష్మం వేరయింది. ప్రాణమనోబుద్ధులనే జీవుడనే సూక్ష్మం దేహంలోని ఏమైంది? వేరైపోయింది. వేరే దానికి స్వేచ్ఛ కలిగింది. ఆ స్వేచ్ఛ ప్రభావం చేత మరొక దేహంలోకి ప్రవేశించేసింది. తట్టుకోలేక కాదు, దాని నిర్ణయమేగా. వదిలేయాలంటే ఏం కావాలి? వదిలేయాలి కదండి. వదిలేయాలంటే ఏం కావాలి? ఇంట్లోంచి వేరవ్వాలంటే దేని చేత అందులో ప్రవేశించిందో దాన్నే ఉపయోగించాలి, వేరే మార్గం లేదు. దేని చేత అందులో ప్రవేశించిందట? అగ్ని ద్వారా అందులో ప్రవేశించింది. అర్థమైందండి? తల్లికి 3వ నెలలో ఆకలి ఎక్కువ ఉంటుందా, 4వ నెలలో ఆకలి ఎక్కువ ఉంటుందా? ఏమోనండి, మాకేం గుర్తు. ఎందుకని? ఆ తెలివితేటలు లేవు. మీరందరూ గర్భవాసం అందరినీ కన్నారు కానీ ఆ తెలివితేటలతో చూడలే. అర్థమైందండి? మీరు చూడండి, గమనించండి. 1, 2, 3 నెలల్లోనే ఆకలిలో భేదం వస్తుందండి. ముందు తేడా వచ్చేది ఆకలిలో భేదమే. ఏమిటి? ఈవిడ ఆహారం తినే దాంట్లో మార్పు వచ్చేసింది, ఎక్కువ తినేస్తుంది ఈవిడ. ఆవిడ తెలియదండి, తెలియకుండానే తినేస్తూ ఉంటుంది. 1వ నెల దాటగానే మొదలవుతుంది. అంటే తనలో ఉన్నటువంటి ఆ యొక్క జీవి మొట్టమొదటి దేంట్లో ప్రవేశించాడు? అగ్ని ప్రభావం చేత ప్రవేశించాడు. ప్రవేశించి అగ్నిని ఉపయోగించే దేహాన్ని తయారు చేశాడు. అర్థమైందండి? కొండ తయారు చేయాలంటే కాల్చాలా వద్దా?
ఆకారం స్థిరపడాలంటే ఏం చేయాలి? కాల్చాలి కదా. అక్కడైనా ఏం ఉపయోగించావు? అగ్ని. ఇక్కడైనా ఈ దేహం గట్టిపడాలంటే ఏం చేయాలి? తల్లి గర్భంలో ఉపయోగించాలండి. గట్టిపడాలా? అస్థికలు పడాలా? అస్థికలు పడాలంటే ఎలా పడతాయి? అగ్ని ప్రభావం చేతనే. కాబట్టి జీవుడు ఎలా తయారు చేశాడు దేహాన్ని? అగ్ని ప్రభావం చేతనే. మళ్ళీ ఎట్లా విడగొట్టాలి? మళ్ళీ అదే అగ్ని ప్రభావం చేతనే విడగొట్టాలి. చూడండి ఎంత స్పష్టంగా ఉందో సృష్టి నిర్ణయం. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. ఏమి ఎక్కడ ఏమి ఈసుమంతా కానీ రెప్పపాటు దర్భపోగంతా కూడా దర్భపోతంతా కూడా తేడా ఉండదు. అలా స్పష్టంగా ఏర్పడి ఉంటుంది ఇదంతా చక్కగా మరణకాలంలో కర్తకి చెబుతున్నాడు, చేయిస్తున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? ఈ నిప్పులే పెట్టుకెళ్ళి అక్కడ కాష్టంలో వేయి దాంతోనే మొదలు పెట్టమన్నాడు. ఏమైందండి ఇప్పుడు? ఎవరికి ఏది పోగొట్టావు? ఆకారాన్ని పోగొట్టావు. ఏ దేంతో? అగ్నితోనే. అర్థమైందండి? ఆకార భేదం నశించిపోయింది. మళ్ళీ ఏం చేశాడు? తెచ్చిన కొండలో నీళ్లు పడరా. ఇప్పుడు వెళ్ళి కొండ తెచ్చావుగా ఇంటి నుంచి, దాంట్లో ఏం చేయాలి? నీళ్లు పడరా. పట్టుకున్న తర్వాత ఏం చేసావు? దాని చుట్టూ తిరుగు. ఏమిటి ఇప్పుడు దేని చుట్టూ తిరుగుతున్నావు? నీ ఆకారమే. నీ ఆకారం ఆ ఆకారం ఒకటే అని తెలుసుకో. ఇప్పుడు అదేదో పోయిందంటున్నా. పోయింది. ఏం పోయింది? ఆకారం పోయింది. జీవుడు ఆల్రెడీ వేరే దేహంలో చేరిపోయాడు. ఉన్న ఆకారం పోయింది. అసలు ఇది వదిలిపెట్టగానే వెంటనే చేరిపోతాడు. నిర్ణయం అయినాక ఇది వదిలిపెడతాడు. అర్థమైందండి? అవతల నిర్ణయం అవడమే మరణ వేదన. తదుపరి దేహ నిర్ణయమే మరణ వేదన అయిపోతుంది. అది రెప్పపాట్లో జరిగిపోతూ ఏళ్ళు పుళ్ళు పట్టచ్చు. అది వేరే అంశం. కాబట్టి అలాగా నిర్ణయం అయినాక ఏం చేశావు? కాటికి వెళ్ళావు. మీరు ఎవరు కాటికి వెళ్ళరు కాబట్టి ఇవేమి చూడరు కాబట్టి మళ్ళీ చెబుతున్నాను అందుకోసం అని. అందరూ ఇంటి దగ్గర మీరు సాగనంపడమే అని విషయంలో పెట్టారు. కానీ మా అబ్బాయి నేను శ్రీమతి గారిని నేను మా అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తీసుకెళ్ళాను అక్కడికి. అంటే అక్కడ ఎట్లా జరుగుతుందో అదో చూడాలి. చక్కగా చూస్తే కానీ జ్ఞానం రాదు. అందుకు చెప్పేది మీకు. ఒకప్పుడు ఉండేదండి. ఈనాటి కాలంలో మీరందరూ కూడాను ఆచార సాంప్రదాయాలు దేహానుసారంగా పెట్టుకున్నారు కాబట్టి ఇలా పెట్టుకున్నారు. ఒకప్పుడు ఈ పద్ధతులు ఏమి లేవండి. అన్నీ అయ్యో నాతో పాటే నన్ను మా నాయన తీసుకెళ్ళాడు. అట్లాగే నేను వాడిని పట్టుకెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ సర్వం తెలుసండి. నాకేం మాకు ఆ భేదం ఏమీ లేదు. అయ్యో తల్లిదండ్రులు ఉన్నవాడు రాకూడదే, కొండ పట్టుకోకూడదే, చట్టి పట్టుకోకూడదే, ఈ భ్రాంతులు ఏమి లేవు చిన్నప్పటి నుంచి. నేను చిన్నప్పటి నుంచి అన్ని మరణాలని స్వయంగా కలతా చూశాను. అలాగా ఎప్పుడైతే మనం చూస్తామో సహజ జ్ఞానం ఏర్పడుతుంది. ఓహో ఏమున్నది ఇందులో? ఆకారం వచ్చింది, కొంతకాలం ప్రవర్తించింది, ఆకారం గతించింది. ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడే. జీవుడికి మరణం లేదు. ఎందుకని ఇంకో దేహంలో చేరిపోయాడు. అంతరాత్మ అంటావు. దానికి అసలు మరణం లేదా? అది ఎప్పుడు సాక్షి స్వరూపం. పరమాత్మ అంటావా? అది సర్వవ్యాపకం. ఏమొచ్చిందంటే ఇప్పుడు కొండ మొంత తట్టి అంతే కదా. ఈ ఆకార భేదమే కదా ప్రవర్తిస్తున్నది. మరి ఇందులో నిత్యమేది అనిత్యమేది ఒకసారి విచారణది. ఈ ఆకార భేదం నిత్యమని ఇప్పటి వరకు ఆశ్రయించావు. ఈ ఆకార భేదం సత్యమైన ఒక్కసారి విచారణ చేయి. దీనికే కానీ అలంకారాలన్నీ అంతేనండి. ఆ కొండకే రంగులు వచ్చేటివి, ఆ కొండకే డిజైన్లు వేసేవి, ఆ కొండకే అన్నీ చేసి ఓ అద్భుతం అంటివి. పగలేసిన రోజున కొండ పగలేసావా? దేన్ని పగలేసావు? అర్థమైందండి. అందుకని ఏం చెప్తున్నాడు? కొండకి చక్కగా చిల్లులు కొట్టాడు, నీళ్లు పడిపోతూ ఉంటాయి. అలా నీ ఆయుర్దాయం క్షీణించిపోతుంది నాయన. నీరే ప్రాణాధారం అంటున్నావు కదా. నీ ఆయుర్దాయం ఎలా క్షీణించిపోయింది? ఇదిగో ఈ కొండ చిల్లులోంచి నీళ్లు ఎట్టా పడిపోతుందో అలా నీ ఆయుర్దాయం క్షీణించిపోతుంది నాయన. ఇదిగొదొక 1006 జరుగు హంసలు తరుగు నాయువు హరిహరాదులు వచ్చిన ఆగది తనువు అనే సూత్రాన్ని స్పష్టంగా బోధిస్తున్నాడు. కర్తకి చెబుతున్నాడు. ఇదంతా ఏం చెప్పాడు? ఇప్పుడు అంతా కారిపోయింది. పగలేసేనైనా వెనక్కి తిరిగి చూడకుండా పగలైనైనా. ఎందుకనిడా వెనక్కి తిరిగి చూస్తే మళ్ళా పగలేసే కొండ మీద కూడా నీకు భ్రాంతి కలుగుతుందండి. అర్థమైందండి. తిరిగి చూడగా, అందుకే మీరు మేలుకొల్పోతుండండి. తిరిగి చూడగా, వెనక్కి తిరిగి చూడకుండా. ఓసారి మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే అమ్మో నా ఆకారం అంటావు. అది పనికి రాదు నాయన. ఎప్పుడు ముందుకే ప్రయాణం నీది. పరిణామం ఎప్పుడు జ్ఞానంలోకి, మళ్ళీ అజ్ఞానంలోకి తిరిగి చూడమాక. అందుకే నేను మీకు చెప్పాను పూర్వం, అయ్యో నా చేత కాలేదని బలహీన క్షణాలను స్ఫురణలోకి తెచ్చుకోమాకండి. నీది కాదు బలం, నాది బలం, పరమాత్మది బలం. ఆధారం పరమాత్మది ఆధారంగా చేసుకో. అప్పుడేమవుతావు? నీ బలహీన క్షణాలను మర్చిపోతావు, నీ బలహీన క్షణాలను అధిగమించేస్తావు. నిన్ను గుర్తుపెట్టుకున్నావు, మళ్ళా జారిపడిపోతావు.
అందుకని నీ పూర్వ జ్ఞాపకాలలో గతంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి అంశాలను గుర్తు తెచ్చుకోమాక. ఇప్పుడు ఎవరు ఆధారంతో ఉన్నావు? నూతనమైన జీవితాన్ని ప్రారంభించావు, ఆత్మానుసార జీవితాన్ని జీవిస్తున్నావు, పరమాత్మను ఆధారంగా పెట్టుకుని జీవించు. ఎంత స్వేచ్ఛ కలుగుతుందో నీకే తెలియదు. అసలు ఈ సృష్టిలో నిన్నేది బంధించజాలదు, ఏది బంధించజాలదు. శరీరం కాదు, ప్రాణం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఆత్మ కాదు, ఏది నిన్ను బంధించజాలదు. నీ అంత స్వేచ్ఛ అసలు ఈ సృష్టిలో ఎవరికీ లేనే లేదు. ఎందుకని ఆ ఇచ్చ వచ్చినట్టు జీవించగలడు, తనని ఏది అంటజాలదు. ఎందుకని పరమాత్మ ఆధారం. దేనికి భయపడడు, జనన మరణముల జడుపు తీయలేము. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకం బలంగా కలిగినటువంటి వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందయ్యా స్పష్టంగా బోధిస్తున్నాడు అనమాట. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఎల్లకాలము శాశ్వతమై ఏ పరిణామము లేకుండా మార్పు లేకుండా సనాతనమై సచ్చిదానందమై ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ ఒక తీరుగానే ఉన్నది నాయన. దాంట్లో ఏ మార్పు లేదు నాయన. మారేదేమిటి అంత ఆకార భేదమే నాయన. కాబట్టి ఆకారాన్ని ఆశ్రయించమాట. ఆకారాన్ని ఆశ్రయించడం చేతనే నీకు అంత చికాకులు చిక్కులు వచ్చినాయి. అందువల్ల ఏమైంది, జీవుడు అయిపోయినావు. లేకపోతే నీవు ఎల్లప్పుడూ ఆత్మస్వరూపుడువే, నువ్వు ఎప్పుడు పరమాత్మ స్వరూపుడు. మధ్యలో ఏం తెచ్చుకున్నావు? ఆకార భ్రాంతిని తెచ్చుకున్నావు. ఈ ఆకార భ్రాంతి ఎట్లా ఏర్పడింది? ఇదిగో ఇట్లా ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు జీవించేటప్పుడు ఈ సత్యాన్ని మరోమాట ఒకసారి తెలుసుకో, విచారణ చేయి. విచారణ చేసి ఏ మేరకు చేయాలో నిర్ణయం చేసుకో. మొట్టమొదట నిర్ణయం చేయకుండా ఆచరించమాట. ఇప్పటి వరకు ఏం చేశావు? ఆచరించి ఫలితం వచ్చినాక నిర్ణయం చేయడం మొదలుపెట్టావు. ఇప్పుడు ఏం చేయాలి? ముందు విచారణ చేయి. ముందు విచారణ చేయాలి. విచారణ చేసి నిత్యానిత్య వస్తు వివేకాన్ని ఉపయోగించి విచారణ చేసి అప్పుడు ఏం చేయాలట? నిర్ణయం చేయాలి. నిర్ణయం చేసేటప్పుడు ఏం కావాలయ్యా? నిన్న చెప్పినటువంటి ఇహముత్రార్థ ఫలభోగ విరాగం కావాలి ఆయన. ఒట్టి నిత్యానిత్య వస్తు వివేకం విచారణ చేసినంత మాత్రం నిర్ణయం చేస్తావా? చేయలేవుగా. ఎందుకని? పూర్వ అభ్యాస బలం ఉంటుంది. పూర్వ అభ్యాస బలం ఏం చేస్తుంది? చెప్పావులే, చాలా కాలం నుంచి చేస్తూనే ఉన్నావుగా, ఇదే చేయండి. అర్థమైందండి? ఎంత పాఠం చెప్పినా కానీ లోపల నుంచి ఏం చెబుతుంది? ఇప్పుడు కొత్తగా పాఠం చెబుతున్నావు, ఎంతకాలం నుంచి ఏం చేసావు నువ్వు? అటాగే చెయ్యి అంటుంది. ఎన్నాళ్ళు జరగలేదా? ఇప్పుడేం కొమ్మ మునిగింది నీకు? ఈ కొత్త పాఠం చెబితే నేనేం వింటానా అంటుంది. అంటే అప్పుడు ఏం చేయాలట? ఇహముత్రార్థ ఫలభోగ విరాగం అనేటువంటి సాధన చతుష్టయ సంపత్తిలో రెండవ దానిని ఉపయోగించు. నీకు బుద్ధి ఉందే? ఇప్పటి వరకు ఫలభోగాన్ని అనుభవించే కదా ఇంత దూరం వచ్చావు. నువ్వు మళ్ళా చేయమనేది ఏమిటి? ఆ ఫలభోగమే కదా. ఈ ఫలభోగం అయినాక మళ్ళా నేను విచారణ చేస్తే ఏమిటి ప్రయోజనం? నీకు బుద్ధి ఉందే? కాబట్టి ఇదంతా ఇహం కదా, మారిపోయేది కదా, సనాతనం కాదు కదా, శాశ్వతం కాదు కదా, పరిణామ పాఠం రావటం లేదు కదా. మళ్ళా నన్ను తీసుకెళ్ళి అదే పాత భ్రాంతిలో ఊబిలో పడేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు బుద్ధి ఉందా? ఇహముత్రార్థ ఫలభోగ విరాగం నాకు వైరాగ్యం లేకుండా చేసింది నువ్వే కదా అని దాన్ని హెచ్చరించాలట. రెండవది ఏమిటండి? హెచ్చరించాలి. మొదటిది ఏంటి? విచారణ. నిత్యానిత్య వస్తు వివేకం అనే విచారణ. రెండవది ఏంటి? ఇహముత్రార్థ ఫలభోగ విరాగం అనే హెచ్చరించడం అనమాట. హెచ్చరిస్తే ఏమైనట్టు ఇప్పుడు అది కాసేపు దాని వేగం తగ్గింది, సమాయించింది అనమాట. సరే ఏంటి ఇప్పుడు చెప్పు, అసలు విషయం ఏమిటి అంటే అప్పుడు మూడవది అవసరమైంది. మూడవది ఏమిటి? సమాధి షట్క సంపత్తి. సమాధి షట్క సంపత్తి అంటే షట్క అంటే 6 అంటే 6 ఉంటాయి అనమాట. ఏమంటే మొత్తం 4 అని చెప్పారు కదా. 4 అని చెప్పినా మూడవ సంపద అయినటువంటి ఇది చాలా ప్రధానమైనటువంటిది అనమాట. సమాధి షట్క సంపత్తి ఏమిటి? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 లక్షణాలని కలిపితే సమాధి షట్క సంపత్తి అవుతుందన్నమాట. ఈ 6 లక్షణాలు ఎవడైతే కలిగి ఉంటాడో వాడు తప్పనిసరిగా ఆత్మస్వరూపుడే అయి ఉంటాడు. వాడికి ఏ పరిస్థితిలో కూడా మళ్ళీ జీవుడయ్యే అవకాశం లేదు, ఆకార భ్రాంతికి లోనవడనమాట. అంటే ఏమిటి? కేవలము నిత్యానిత్య వస్తు వివేకం మాత్రమే విచారణ చేసినంత మాత్రాన నిన్ను నిర్ణయం మార్చుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని? కొత్త పాఠం అది. పూర్వాభ్యాస బలం కదా. కల్పశతముల నుంచి నువ్వేం చేస్తున్నావు? ఈ పాత పద్ధతిలోనే ఉన్నావు. ఈ పాత పద్ధతి అంతా ఒక్కసారి కొత్త పాఠం చేస్తే పోతుందే? పోదు కదా. ఏముంటుంది? అలాగే చెయ్యి అంటుంది. దాన్ని నిరోధించాలి, మార్పు చేయాలంటే ఏం కావాలట? ఇహముత్రార్థ ఫలభోగ విరాగం కావాలి, ఆ వైరాగ్యం కావాలి. ఆ వైరాగ్య ప్రభావం చేత దాన్ని హెచ్చరించి నిలబెట్టగలిగావు, దాని వేగం తగ్గింది. మనకి ఏం కావాలంటే ఇప్పుడు రెండవది చాలా ఇంపార్టెంట్ అండి. వైరాగ్యం లేదు మన దగ్గర, అంత అనురాగమే ఉంది. ఆ అనురాగ ప్రభావం చేత ఏమవుతున్నావు? మళ్ళీ దాంట్లోకి చేరుతున్నావు. అనురాగం పోవాలి, వైరాగ్యం రావాలి. వస్తే ఏమవుతుందయ్యా? ఇప్పుడు ఈ సమాధి షట్క సంపత్తి మూడవ సంపదని సంపాదించే అర్హత వచ్చిందండి.
ఈ మూడవ సంపదని అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ మూడవ సంపదని ముందే ప్రయత్నం చేస్తారండి. అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 లక్షణాలని ప్రతిరోజు మీరు భక్తిలో కూడా చేసేవి ఇవే. కానీ అవి మీకు ఎందుకు ఉపయోగపడలేదయ్యా అంటే ముందు 2 లక్షణాలు లేవు. శమము అంటే ఏమిటి? శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. ఒకటి గుర్తు, ఒకే వాక్యం అండి. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అంతరింద్రియాలంటే ఏమిటి? ప్రాణము, మనస్సు, బుద్ధి, వీటిలో ఏమున్నాయి? అంతరింద్రియాలు ఇవన్నీ కదా. వీటిలో అంతరింద్రియాలని ప్రత్యేకంగా చెప్పేవి ఏమిటయ్యా అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత. అంతరింద్రియాలంటే అర్థం ఏమిటండి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, జ్ఞాత. జ్ఞాత కలిస్తేనే అంతరింద్రియాలు అవుతాయి. జ్ఞాతని తీసేసామనుకోండి, జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, వేరే ఏం లేదు. జ్ఞాత అంటే ఏమిటి? తెలుసుకునేవాడు, ఎప్పుడు గమనించేవాడు. ఆ తెలుసుకునేవాడిని గమనించేవాడిని కలిపితే అవి అంతరింద్రియాలైన. వాడిని వేరు చేశామనుకోండి, ఇవి పనిముట్లైనవి, అంతఃకరణములైనవి. నీ అంతఃకరణం అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వరకే మాట్లాడితే అంతఃకరణం 4 అవి. అంతరింద్రియము, వాటికి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్ఞాత కలిస్తే వచ్చింది వీటికి శక్తి. మనసుకు స్వయంగా శక్తి లేదు. ఈ జ్ఞాత యొక్క శక్తి మనసులో పనిచేస్తే మనసు ఆలోచించగలుగుతుంది. ఆ జ్ఞాత యొక్క శక్తి బుద్ధిలో పనిచేస్తే బుద్ధి జ్ఞాపకాలను అందించగలుగుతుంది. ఆ జ్ఞాత యొక్క శక్తి చిత్తంలో పనిచేస్తే ప్రియమోద ప్రమోదాలనే వృత్తులను అందిస్తుంది. ఆ జ్ఞాత యొక్క శక్తి అహంకారంలో పనిచేస్తే నేను అంటుంది. కాబట్టి ఈ 4టికి స్వయంగా ఏమీ శక్తి లేదు. నీ ఓటే, నీ అనుమతి. ఆ జ్ఞాతే నువ్వు. ఆ జ్ఞాత వాడు కూడా నీకు బంధమే అయి ఉన్నాడు. ఎందుకని? వాడు కూడా పరమాత్మ స్థితిలో ఉండవలసిన వాడిని కిందకి తెచ్చాడు. అర్థమైందండి? ఎక్కడ ఉండాల్సిన నీవు నేనే పరమాత్మ అనే స్థితిలో ఉండాలి. కానీ ఏమయ్యావు? నాకు అంతరింద్రియాలు కావాలి అనే స్థితికి వచ్చావు, పరిమితం అయ్యావు అనమాట. అట్లాంటి పరిమితత్వానికి కారణమయ్యాడు. కాబట్టి వాడిలో కూడా కొంచెం దోషం ఉంది. కానీ వాడికంటే మిగిలిన వాటిలో ఎక్కువ దోషం ఉంది. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు శమం అంటే అంతరింద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. సూటిగా ఒకటే వాక్యం. బాహ్యేంద్రియాలు ఏమిటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతే కదా. ప్రాణం కూడా బాహ్యేంద్రియాలే. ఎందుకని? మనకు తెలుస్తుందిగా, బయటికి తెలుస్తుందా లేదా మనం? కాబట్టి పంచప్రాణాలు. పంచప్రాణాలు అంటే ఏమిటి? ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదానములు. ఈ పంచప్రాణాలు. కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏమిటి? వాక్, పాణి, పాద, పాయు, పస్థలు. అర్థమైందండి? వాక్ మాట్లాడే, పాణి చేతులు, పాదములు, పాయు, పస్థలు సర్జకావయవాలు. ఈ 5 కూడా కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏమిటి? చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు, అంతే కదండి. రసము అది కూడా కదా, అది వేరే 2 పనులు చేస్తుంది కదా. మరి అది మాట్లాడుతుంది కదా, అది సంగతి. కాబట్టి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5. ఈ 3, 5, 15 కూడా బాహ్యేంద్రియాలు. అర్థమైందండి? ఇప్పుడు లోపల ఏమున్నాయి? అంతరింద్రియాలు, అంతే కదండి. అంతరింద్రియాలు ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత. ఇది అంతరింద్రియాలు. మరి ప్రాణం కూడా బాగా తెలుస్తుందిగా మనకి. బయటికి తెలిసేవన్నీ బాహ్యమే, తెలియకపోతే అంతరం, అంతే కదా. కరెక్ట్గా ఇప్పుడు మనం దేన్ని పట్టలేకపోతున్నాం? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని పట్టలేకపోతున్నాం కదా. కాబట్టి అవి అంతరింద్రియాలు లోపల పనిచేస్తూ ఉన్నాయి. బాహ్యానికి తెలిసేవన్నీ బాహ్యం, ప్రాణం బయటికి తెలుస్తుంది కదా. ఇకపోతే ఇవి కాక 5 విషయాలు ఉన్నాయా లేవా? ఏమిటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అవేమిటి? జ్ఞానేంద్రియాల యొక్క శక్తి. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, రసం, రుచి, ముక్కు వాసన చూస్తున్నాయి. 5 జ్ఞానేంద్రియాలు 5 పనులు చేస్తున్నాయా? స్పర్శ, చర్మం, స్పర్శ, అంతే కదండి. ఈ 5 జ్ఞానేంద్రియాల యొక్క శక్తులు బాహ్యమా అంతరమా? ఇప్పుడు బాహ్యమే కదా. కాబట్టి బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఇవి కూడా అందులోకి వస్తాయిగా. కాబట్టి 20 బయట ఉన్నాయి, 5 లోపల, అంతేనే కదా. 20 ఏమున్నాయి? 20 బయట ఉన్నాయి, 5 ఏమో లోపల ఉన్నాయి. కాబట్టి శమం అంటే అంతరింద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. కాబట్టి 20 ఏమో బయట ఉన్నాయి, 5 ఏమో లోపల. ఇంతేనయ్యా నువ్వు నీ గురించి చెప్పబోయా అంటే 20. నేను విభజించి చూస్తే ఇంతకు మించి ఏం కనపడుతున్నాయి చెప్పండి? ఎవరైనా సరే, అది దేవుడు అనండి, ఆకారం అనండి, మరొకటి అనండి, ఏ పేరైనా పెట్టేదానికి ఇవి 25గా ఏమైనా ఉన్నాయి? 25 కాక
ఎవరినైనా తీసుకోండి, ఈ సృష్టి మొత్తం మీద ఏ జీవినైనా తీసుకోండి, ఏ మనిషినైనా తీసుకోండి, ఈ 25 కాక ఇంకేమైనా ఉన్నాయా? ఈ 25. నీ జీవితం అంతా ఏమిటి? ఈ 25. ఈ 25 కాక ఇంకోటి ఏమైనా ఉందా? నువ్వు ఎన్ని ప్రత్యేకతలు అన్నా చెప్పండి, ఆ ప్రత్యేకతలన్నీ 25లో ఏదో ఒకదానికి చెందిందేనా? బాగా పాడతాడండి, వాగింద్రియం, కర్మేంద్రియమేగా. అథవా కాదు, శబ్దం, విషయం అది బాహ్యమేగా. నువ్వు బాహ్యం కానిది ఏదైనా ఒకటి చెప్పు. కాదండి, మనసులో బుద్ధిలో వాటికి సంగీత జ్ఞానం ఉందండి, అదే అంతరింద్రియం. మరి నేనెవరిని? ఈ 25కి సాక్షిని కదా. నేను 25లో వాడిని కాదు కదా, నేను ఆత్మస్వరూపుని, నేను 25కి సాక్షిని. ఈ 25ని చూస్తున్నవాడిని, 25ని గమనిస్తున్నవాడిని. నాకు ఇందులో ఏమీ లేదు. మనందరికీ ఏముంది ఇందులో? సంగత్వ దోషం ఉంది. ఇందాక చెప్పింది ఇదే. దోషం అంటే ఏమిటా? దోషం అంటే సంగత్వ దోషం అన్నది. సంగత్వం అంటే ఏమిటి? కలిసిపోవడం. ఈ 25లో ఏదో ఒక దాంతో కలిసిపోతుంటామండి. ఎప్పుడూ కూడా కలిసిపోకుండా ఉండవు. నువ్వు ఏ ఆలోచన చేసినా ఆలోచన ప్రారంభం అవగానే ఏదో ఒక దాంతో కలుస్తావు. ఒక్కదాంతోనే కలుస్తావా? విషయం రాదు వెంటనే. ఒక ఆలోచన కలగగానే ఆలోచనకి ఏముంది? అంతరింద్రియం కావాలి. దానికి ఇంకేం కావాలి? విషయం కావాలి. విషయం రాగానే అదే అడిగింది, ఆలోచన విషయం వచ్చేసిందండి. అంతరింద్రియం వచ్చింది, బాహ్యేంద్రియం వచ్చింది, ఇంకేం కావాలి ఇప్పుడు? అయితే జ్ఞానేంద్రియమో లేకపోతే కర్మేంద్రియమో సహాయం కావాలని. కావాలా వద్దా? జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల సహాయం అడిగింది వెంటనే. ఎందుకని? అది అనుభవించాలి కాబట్టి. ప్రియమోద ప్రమోదాలు కదా, ప్రియ నుంచి మోదానికి వచ్చింది. మోదానికి రాగానే ఏం కావాలి ఇప్పుడు? ఇంద్రియాల సహకారం కావాలి. బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల సహకారం కావాలి. అడగగానే ఏమడిగింది? నన్ను అడిగితే నా దగ్గర ఎలా ఉంది? నీకు నాకు మధ్య వారధి ఏది? ఆ మనసుకి ఈ బాహ్యేంద్రియాలకి మధ్య వారధి ఒకటి కావాలి కదా. అదెవరు? ప్రాణం. ప్రాణశక్తి పనిచేసినంతసేపే ఆ మనసు ఈ ఇంద్రియాల మీద ప్రభావం చూపెట్టగలుగుతుంది. ప్రాణశక్తి పనిచేయకపోతే మనసు, ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు వేరైపోయినాయి. అర్థమైందండి? ఇప్పుడు శవానికి ఏమున్నాయి? బాహ్యేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అక్కడే ఉన్నాయా? ఉన్నాయి. కర్మేంద్రియాలు అక్కడే ఉన్నాయా? ఉన్నాయి. ఏం లేదు, రెండు ఎగిరిపోయినాయి. బాహ్యంలో కూడా విషయాలు పోయినాయి. శబ్దస్పర్శ రూపరసగంధాలు గ్రహించే శక్తి లేదు, పంచప్రాణాలు లేవు. అర్థమైందండి? 2 5 10 మాత్రమే అక్కడ ఉన్నాయి. బాహ్యేంద్రియాలలో 10 పోయినాయి. ఈ బాహ్యేంద్రియాలలో ఉన్న ఈ పంచప్రాణాలు, విషయాలు ఎవరి ప్రభావం వల్ల పనిచేస్తున్నాయి? అంతరింద్రియాల ప్రభావం వల్ల పనిచేస్తున్నాయి. ఇప్పుడు అంతరింద్రియాలు అనేటువంటి జీవుడు ఏమయ్యాడు? తప్పుకున్నాడు. ఆ జ్ఞాత అనే జీవుడు ఏమయ్యాడు? తప్పుకున్నాడు. తప్పుకోగానే ఏమైపోయింది? ఈ బాహ్యేంద్రియాలలో ఉన్న 2 వేరైపోయినాయి. ఏం మిగిలిపోయినాయి? 2 5 10 మిగిలిపోయినాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మిగిలిపోయినాయి. ఇప్పుడు శవానికి ఏమున్నాయి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మనకేమున్నాయి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అంతరింద్రియాలు ఉన్నాయి. ఈ అంతరింద్రియాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలను ఉపయోగించాలంటే ఏం కావాలంటే ఇప్పుడు? పంచప్రాణాలు కావాలి, పంచ విషయాలు కావాలి. పంచప్రాణాలు, పంచ విషయాలు ఈ రెండింటి యొక్క సంఘర్షణలో పుడుతున్నాయి అన్నమాట ఈ పంచ విషయాలు. శబ్దస్పర్శ రూపరసగంధాలు ఎక్కడ పుడుతున్నాయి? ఆ అంతరింద్రియాలకి, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకి మధ్య ఒక ఘర్షణ, ఓ రాపిడి, అందులో పుడుతున్నాయి ఆ పంచ విషయాలు కూడా. లేకపోతే పుడతాయా? ఈ చెవులు వింటున్నాయండి. ఈ వినగలిగే శక్తి ఎక్కడిది? మనసులో. మనసే చెవు అయింది, మనసే కన్ను అయింది, మనసే అన్ని ఇంద్రియాల రూపాలు ఎందులో ఉన్నాయి? మనసులో ఉన్నాయి. ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము జ్ఞాతలో ఉన్నాయి. అసలు గట్టిగా మాట్లాడితే మనసులో ఉన్నాయా, జ్ఞాతలో ఉన్నాయా? జ్ఞాతలో ఉన్నాయి, మనసులో లేవు. ఆ జ్ఞాత అనే జీవుడిలో ఉండబట్టి ఈ 24లోకి వచ్చినాయి. అవి కానీ నీకు ఈ పని మనసు చేయబుద్ధి కావట్లా, నీకు అంటున్నావు. ఎందుకని? మనసు వినబుద్ధి కావట్లా. బాహ్యమే సత్యంగా ఉన్నావు కాబట్టి. జ్ఞాత దాకా విషయం తెలియదు కాబట్టి ఎంతసేపు జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల వరకే ఉన్నావు కాబట్టి, విచారణలో ఆకార భేదాన్ని పాటిస్తున్నావు కాబట్టి, లక్షణాన్ని ఆశ్రయించలేదు కాబట్టి అప్పుడు ఎలా ఉన్నావు? మనసు 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 అంటున్నావు. కానీ మనసు, బుద్ధి జడమయ్యా బాబు. అవి ఈ ఇంద్రియాలు ఎట్లా జడమో అది కూడా జడమే. ఎందుకని అంటే ఆ జ్ఞాత పని చేయడం లేదు కాబట్టి. ఆ జ్ఞాత ఇందులో పని చేస్తేనే దాని తెలివితేటలు ఏమైనా సరే. ఆ జ్ఞాత కనుక మనసులో పని చేయకపోతే మనసు కూడా ఇదిగో ఈ వస్తువు లాంటిది. నువ్వు ఉపయోగిస్తేనే ఆ వస్తువు ఉపయోగపడుతుంది. అలాగే జ్ఞాత ఉపయోగిస్తున్నాడు మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని. తన శక్తిని అందులో ప్రవేశపెడుతున్నాడు.
ఆ ప్రవేశపెట్టగానే వాటికి చైతన్యం వస్తున్నది, లేకపోతే రావటం లేదు. మరి గాఢ నిద్రావస్థలు ఎవరున్నారా? జ్ఞాత ఒక్కడే ఉన్నాడు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఒకటి పనిచేయడం లేదు కదా. మరి గాఢ నిద్రావస్థలో లేవా? మరి అవి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? పనిముట్ల వల్లే ఉన్నాయి. ఆ జ్ఞాత మెలకువలోకి దిగి రావడానికి ఎందులోకి వచ్చాడు? మొట్టమొదట అంతరింద్రియాల్లోకి దిగాడు, తన అంతఃకరణంలోకి దిగాడు. దిగిన తర్వాత ఏం చేశాడు? ఆ అంతఃకరణంలో ఏమున్నాయి? వాసనాబలం, సంస్కార బలం ఉంది, గుణబలం ఉంది. వాటితోటి ప్రేరణ పొందాడు. ప్రేరణ పొంది ఏమడిగాడు? ఇప్పుడు నాకేం కావాలి? ఇప్పుడు విషయాలు కావాలి. విషయాలు అనగానే ఏమైంది? పంచప్రాణాలు కావాలి. విషయాలు ఆచరించాలంటే ఏం కావాలి? పంచప్రాణాలు కావాలి. పంచప్రాణాలు విషయాలు రాగానే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎదరలేదు. ఇదండి బాబు మీకు రోజు నిద్రలోంచి మెలకు వచ్చే విధానం. మళ్ళీ ఇలాగే నిద్రలోకి పోతావు. ముందేం పడిపోతాయి? కర్మేంద్రియాలు పడిపోతాయి. తర్వాత ఏం పడిపోతాయి? జ్ఞానేంద్రియాలు పడిపోతాయి. ఆ తర్వాత ఏం పడిపోతాయి? విషయాలు పడిపోతాయి. ఆ తర్వాత ఏం పడిపోతుంది? ప్రాణం పడిపోతుంది. ఆ తర్వాత ఏం పడిపోతుంది? అంతరింద్రియాలు. మరణం కూడా ఇంతేనాయన. ముందేం జరుగుతుంది? ముందు కర్మేంద్రియాలు పడిపోయినాయి. తర్వాత ఏం పడిపోయినాయండి? మాట్లాడటం లేదండి, ధారకం లేదండి, జ్ఞానేంద్రియాలు పడిపోయినాయి. అంతేనండి, ఇంకేం కనపడలేదండి. ఆయన మనం చెప్పేది వినపడలేదు. కలిసిరా లేపినా కానీ ఉన్నాడు, కానీ మనం పిలిస్తే మాట్లాడటం లేదు. ఏమైపోయింది? ఇప్పుడు విషయేంద్రియాలు పోయినాయి. ఇప్పుడు ఏం పోవాలి? నెక్స్ట్ ఏం పోవాలి? ప్రాణం పోవాలి. అయిపోయింది నాయన, అయిపోయింది నాయన అంటున్నావు కానీ కింద పెట్టలే. అప్పుడు ఏం పోయింది? పంచ ప్రాణాలు ఒక్కొక్కటి విరమిస్తున్నాయి. ఎక్కడికి విరమిస్తున్నాయి? అంతరింద్రియాల్లోకి విరమిస్తున్నాయి. ఇంకా శాంత విరమించేసింది. అప్పుడు ఏమైంది? జ్ఞాత దేహాన్ని వదిలేసి. ఇప్పుడు దేహాన్ని వదిలేసే జీవుడి పేరేమిటి? జ్ఞాత. ఇప్పటివరకు ఎలా చెప్పాము? ప్రాణమనోబుద్ధులు అంటూ చెప్పుకొచ్చాం. ఇప్పుడు అలా కాదు, విధానంగా చెప్తున్నది. ఇది సరైన నిర్ణయం అన్నమాట. జ్ఞాతనే జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరి నిర్ణయం మేరకు? ఆత్మ నిర్ణయం. అంతరాత్మ కూటస్థుడు, ఆ ఎవరైతే మార్పు చెందకుండా ఉన్నాడో ఆ కూటస్థుని నిర్ణయం మేరకు ఈ జ్ఞాత ఏం చేశాడు? వదిలేశాడు. ఎందుకని? ఈ జ్ఞాతకి స్వయంగా శక్తి లేదు, ఈ జీవుడికి స్వయంగా శక్తి లేదు. వాడి శక్తి, ఆ పరమాత్మ శక్తే ఇందులో పనిచేస్తోంది. ఎందుకని? సర్వవ్యాపకంగా ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు, ఆత్మస్వరూపం ఉన్నది. దానిలో ఉన్న శక్తే, దానిలో ఉన్న చైతన్యమే, ఆ పరమాత్మ సత్తాయే ఈ జ్ఞాతలో పనిచేస్తుంది. అంతేగాని ఈ జ్ఞాతకి స్వయంగా శక్తి లేదు. కాబట్టి ఈ జ్ఞాత స్వయంగా శక్తి లేకపోయినా కూడా ఈ 5-25 నడుపుతున్నాడా లేదా? కాబట్టి నీ ఇంద్రియాలకు రాజు ఎవరు? జ్ఞాత. నీ ఇంద్రియాలకు రాజు ఎవరు? జ్ఞాత. ఇప్పటి వరకు ఎవరు రాజు అంటున్నావు? మనసు రాజు అంటున్నావు. అక్కడ పోయి అర్థమైందండి. ఇంద్రియాలకు రాజు ఎవరయ్యా అంటే మనసు చెప్పినట్టు. మనసు చెప్పినట్టు ఇంద్రియాలు వినవయ్యా బాబు. ఆ మనసే మరొకటి అధీనంలో ఉంది. ఆ మనసే ఒకటి చేతిలో పనిముట్టుగా ఉంది. అదే జడం. అర్థమైందండి. మనసు పెద్ద జడం. దాంట్లో ఏం స్వయంగా పనిచేసే శక్తి లేదు. ఎందుకని? నేను అనుమతిస్తేనే అది పనిచేస్తుంది. ఆ జ్ఞాత అనేవాడు అనుమతిస్తేనే పనిచేస్తుంది. పనిచేస్తే గాఢ నిద్రలో పనిచేయమని ఆ మనసుని ఏ పనిచేయటం లేదే. అది స్వయంగా పనిచేయగలిగిన శక్తి సామర్థ్యం ఉన్నదైతే మనసుని గాఢ నిద్రలో పనిచేయమను. పనిచేయటం లేదు కదా. కాబట్టి దానికి కూడా పరిమితులు ఉన్నాయి కదా. అది స్వయం స్థూల ఇంద్రియాలతో పోలిస్తే దాంట్లో శక్తి ఎక్కువ ఉంది. ఇప్పుడు కాళ్ళకి చేతులకి ప్రాణానికి పోల్చామండి. ప్రాణశక్తి ఎక్కువ, కాళ్ళలో చేతుల ఉన్న శక్తి ఎక్కువ. ఎందుకని? ప్రాణం పోతుంది రా బాబు అంటున్నావుగా. ఏదైనా వస్తే ఏమవుతుంది? అనారోగ్యమే వచ్చిందండి. ఏమంటున్నావు? నా ప్రాణం పోతుంది రా బాబు. చూడండి, అక్కడ కూడా స్పష్టంగా చెబుతున్నా. నా ప్రాణం పోతుంది అంటున్నావుగా, నేను పోతున్నాను అంటున్నావా? అంటలేదు కదా. చూడండి, అంటే ప్రాణం కూడా నీ చేతిలో పనిముట్టే. ప్రాణం మీద ఏం ఆధారపడలేవు, నీ మీద ఆధారపడి ప్రాణం ఉన్నది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలండి. ఎప్పుడు కూడా జ్ఞాత మీద ఆధారపడే ఈ పంచప్రాణాలు కానీ, ఆ అంతరింద్రియాలు కానీ, ఈ బాహ్యేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ఆ జ్ఞాత సాక్షి కాదు. ఆ జ్ఞాత ఈ 25ంటికి అధికారి, రాజు అన్నమాట. కానీ ఈ జ్ఞాత సాక్షిగా పనిచేస్తున్నాడా? పనిచేయడం. వచ్చిన చిక్కు వీడితో ఇది. ఈ జీవుడితో వాడు చేస్తేనే ఇది కదా. మరి అసలు కర్త ఎవరు? ఈ జ్ఞాతే కర్త. అర్థమైందండి. భోక్త ఎవరు? ఈ 24 ఇంద్రియాలు భోక్త. అర్థమైందండి. కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, పంచప్రాణాలు, అంతరింద్రియాలు, ఈ 24 ఉన్నాయే. ఈ 24కి అధికారిగా ఉన్న జ్ఞాతేమో కర్త. ఈ 24 ఏమిటి? భోక్త. అంతేనండి. తినేది ఎవరు? ఇంద్రియాలు. అనుభవం నిర్ణయించేది ఎవరు? అంతరింద్రియాలు. దాని ఎవరి అధీనంలో ఉండి పనిచేస్తున్నాయి? జ్ఞాత అధీనంలో ఉండి పనిచేస్తున్నాయి. కాబట్టి కర్త ఎవరయ్యా? ఆ జ్ఞాత. భోక్త ఎవరయ్యా? ఈ 24. అర్థమైందండి.
ఇలాగ నిర్ణయం తెలియాలి మొట్టమొదట. దీన్నే ఏమన్నారు? పిండాండ పంచీకరణ. నేనేమన్నారండి? పిండాండ పంచీ స్థూలంగా చెప్తున్నా మీకు, ఇంకా లోపలికి చెప్పకుండా కేవలం పిండాండ పంచీకరణ అంటే ఎట్లాగా అంటే నిత్యానిత్య వస్తువు వివేకం ఎందుకు ఉండాలయ్యా? ఇందులో ఈ 25లో నిత్యమేది? పరమాత్మ నిత్యం. అసలు ఆ పరమాత్మ సత్తా మొట్టమొదట ఎవరిలో పనిచేస్తుంది? జ్ఞాతలో పనిచేస్తుంది. కాబట్టి పరమాత్మ యొక్క లక్షణం సరాసరి ఎవరిలో కనబడుతుంది? నీకు పరమాత్మను ఆశ్రయించాలంటే మొట్టమొదట ఆ జ్ఞాత తెలియాలయ్యా బాబు. నేననే జ్ఞాతని కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే వాటిలో ఉన్న లక్షణం ఏమిటి? ఈశ్వర లక్షణం ఉంది. వాళ్ళు ఆ ఈశ్వర లక్షణం ఉంది కాబట్టి వీడు 24 మీద అధికారిగా ఉన్నాడు. ఆ ఈశ్వర లక్షణమే కనుక జ్ఞాతలో లేకపోతే ఈ 24ని నడపగలడా? పని చేయించగలడా? పని చేయించలేడు. కానీ జ్ఞాతను ఆశ్రయించకుండా కిందన్న 24లో ఉన్న ఆకార భేదాన్ని ఆశ్రయించడం చేత జ్ఞాత కంటే దగ్గరగా ఒక మెట్టు కింద ఎవరున్నారు? అహంకారం. ఒక్క మెట్టు జ్ఞాతలోంచి కిందకిడే కానీ ఏమొచ్చిందండి? అహంకారం. అంటే ఆకార భేదం వచ్చేసి అందులో కలిసిపోయింది. నేను కాస్త ఏమైపోయాడు? నేను శరీరాన్ని అనేసాడంతే. ఒక్క మెట్టు దిగితే చాలు కిందకి. సాక్షిత్వంలో నుంచి ఒక్క మెట్టు ఆ లక్షణాన్ని, ఈశ్వర లక్షణాన్ని విడిచిపెట్టి ఒక్క మెట్టు కిందకి దిగ్గానే ఏమయ్యాడు? నేను శరీరాన్ని అనేసాడు. అహంకారం వచ్చేది. కాబట్టి ఆ ఒక్క మెట్టు దిగమాకయ్యా. ఆ మొదటి మెట్టు దిక్కుండా ఉండు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఆఖరి మెట్టు దగ్గర ఉన్నావు. 24వ దాని దగ్గర ఉన్నావు, అంతేనా కదా? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బాహ్యేంద్రియాలు, విషయేంద్రియాలు తిడ దగ్గరకు వచ్చేసింది శాంతం, అంతేనా కదా? ఒక్కటి దగ్గర ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? 24, 25 దగ్గర ఉన్నాడు. శాంతం అడుగు పెట్టుకు వచ్చేసావు. ఇప్పుడు ఎలా ఉన్నావయ్యా? ఏం వరుసలో ఎక్కక్కర్లా. ఎందుకని? ఈ 24నైనా 25అయినా ఒకటి దాని ప్రభావమేనా కాదా? వాడు లేకపోతే ఇదేం పని చేసింది? ఒక్కసారి విచారణ చేసి చూడు, అంతేనా కాదా? ఓహో అద్భుతం అండి చంద్రహారం. ఎవరికి అద్భుతం? ఎలాగా? వాడు సాక్షి కదా. వాడికి ఏ లక్షణం ఉంది? ఈశ్వర లక్షణం ఉంది. ఈశ్వరుడు సర్వసాక్షి కదా, ఆయనకేం ఎవరితో పని లేదు కదా. ఏమయ్యాడు? ఒక మెట్టు దిగాడు. ముందు ఒక మెట్టు దిగ్గానే ఏమయ్యాడు? అహంకారం వచ్చింది. ఆకార భేదం తగిలింది దానికి. తగలగానే ఏమైంది? చంద్రహారం పెడితే బాగుండనే జ్ఞాపకం బుద్ధిలో నిద్రలేసింది. దాని మీద కాంక్ష ఉందన్నమాట, ఆశ ఉన్నదన్నమాట. ఎప్పుడో ఎక్కడో చంద్రహారాలు వాడు పెట్టుకోగా నువ్వు చూచావు. ఆ సూచన అపేక్షను పొందాలనేటువంటి ప్రియం లోపల ఉంది, జ్ఞానంలో, ఆ బుద్ధిలో ఉందన్నమాట. ఏమైంది? ఆ జ్ఞాపకం నిద్రలేసింది. చంద్రహారం పెట్టుకుంటే బాగుండు అనేటటువంటి ప్రియం ప్రేరణ చేసింది. చేయగానే ఏమైంది? చంద్రహారం ఎవడు పెట్టుకున్నాడో వాడిని గుర్తించింది. లేకపోతే అసలు వాడేటా కనపడ్డాడు నీకు? అది చంద్రహారం అని, వాడు పెట్టుకున్నాడని, అది పెట్టుకుంటే బాగుందని ఈ వివరణ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అంతే కదా. అహంకారం నుంచి ఇప్పుడు ఏమయ్యావు? మెల్లగా ఒక్కో మెట్టు కిందకి దిగావు. చిత్త వృత్తిలోకి దిగేటప్పటికి ప్రియమైంది. ఇంకో మెట్టు దిగావు, మనసు బుద్ధిలోకి దిగావు, మోదమైంది. ఇప్పుడు ఏం చేశావు? వాడెవడో అంత దూరం నుంచి పోతున్నాడు కదా, నీకెందుకు గోళ? ఉండాలే వాడి దగ్గరికి పోయి, ఏమండి చంద్రహారం ఎంత అయింది? అర్థమే? ఎక్కడ కొన్నారు మీరు? ఎక్కడ చేయించారు? ఎంత అయింది? ఓహో 1 కోటి రూపాయలు అయిందా? చాలా బాగుందండి. ఏమిటంటే ఇప్పుడు దృశ్య జగత్తు కనులోకి వచ్చేసావు, శాంతం కర్మేంద్రియంలోకి వచ్చేసావు. దానిలో ఏమైంది? దృశ్యం అనే విషయం ఉంది. ఆ దృశ్య విషయంలో కూడా వచ్చి విషయేంద్రియంలోకి వచ్చేసావు. వీటికి సహకరిస్తున్నది పంచప్రాణాలు. నీ ప్రాణం పనిచేస్తేనే కదా అక్కడ దాకా పరిగెట్టింది, వాడిని విచారణ చేసింది. ఎక్కడ? నీకెందుకండి? వాడు ఎక్కడో అండమాన్ నికోబార్ దీవుల్లో జయించాడు చంద్రహారం. నీకెందుకు? ఏమైనా ప్రయోజనం ఉందా? నీకేమైనా ఆ విషయ సమాచారంతో నీకేమైనా ప్రయోజనం ఉందా? అంటే మొట్టమొదటి ఎక్కడ ఉంది? నువ్వు ఒక మెట్టు కిందకి దిగావు, అహంకారంలోకి దిగి శరీర భ్రాంతిని పొంది ఇంకో మెట్టు దిగావు, ప్రియంలోకి దిగావు, చిత్త వృత్తిలోకి దిగావయ్యా. అర్థమైందండి? శమము దమము అని ఎందుకు చెప్పాడయ్యా అంటే, శమం అంటే ఏమిటి? ఇందాక చెప్పిన బాహ్యేంద్రియాలను నిగ్రహించాలి. దమం అంటే ఏమిటి? అంతరింద్రియాలను నిగ్రహించాలి. శమము దమము. శమం అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహం. దమం అంటే బాహ్యేంద్రియాలు. అంతరింద్రియాలు ముందు శమలోపల ఆచరించాలండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ముందు శమాన్ని ఆచరించాలి కానీ దమాన్ని ఆచరించకూడదు. మనం భక్తిలో ఎందుకు తప్పు చేసామయ్యా అంటే, ముందు దమాన్ని ఆచరించాం. ముందే చేసాం, బాహ్యేంద్రియాలను నిగ్రహించడం మొదలుపెట్టావు. ఎట్టా నిగ్రహించబడతాయి? సాధ్యం కాదు కదా. నువ్వు అందరికి ఏం చెబుతున్నావు? అది ఏముందిరా దాంట్లో అంటావు. అది ఏముందిరా దాంట్లో అంటే వాడికి బాహ్యేంద్రియాల్లోకి వచ్చేసాడు వాడు శాంతం.
నిగ్రహించమంటున్నావు. ఎక్కడ నిగ్రహించాలి అసలు మొట్టమొదట? అంతరేంద్రియాలు నిగ్రహించాలి నువ్వు. ఆ చంద్రహారం వాడు వెళ్తున్నాడని అటు వెళ్తున్నాడని నువ్వు గుర్తించింది కాదు కదా. వాడి శరీర ఆకారాన్ని గుర్తించలే, వాడు ఏం ధరించాడో దాని మీద పడింది సరాసరికి. దానికి కారణం ఏమిటంటే నీకు దాని మీద అపేక్ష ఉందయ్యా. ఆ ప్రియం ఆ లోపల ఉంది. దాన్ని ఏమన్నారయ్యా? చిత్తవృత్తి. దాన్ని ఏమన్నారండి? చిత్తవృత్తి. ఆ అపేక్షలన్నీ చిత్తవృత్తుల రూపంలో ఉన్నాయి. అదే వాసనాబలం అంటే. గుర్తుపెట్టుకోండి, చిత్తంలో ఉండేదంతా వాసనాబలం, బుద్ధిలో ఉండేదంతా సంస్కార బలం. మనసులో ఏం ఉండదు. చిత్తంలో బుద్ధిలో ఉన్న ప్రమాణం అంతా చిత్తంలో, బుద్ధిలో, అహంకారంలో. ఆ మూడిట్లోనే. అహంకారంలోకి దిగగానే నేను శరీరం అనే భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతి నుంచి ఇంకో మెట్టు దిగాడు. చిత్తంలోకి దిగగానే అన్ని అపేక్షలు వాసనాబలంతో కూడినంతా నిద్రలేచింది. ఆ వాసనాబలంలో నుంచి సంస్కార బలం అనే బలీయంగా మారింది. బుద్ధిలోకి వచ్చేటప్పటికి జ్ఞాపకాలన్నింటినీ సమీకరించింది. దానికి తగిన వాటన్నింటినీ కూడాను. దాన్ని తగిన వాటిని సమీకరించగానే ఏదో ఒక మార్గం ద్వారా ఇంద్రియాల్లోకి రావాలి కదా. బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాల్లోకి రావాలి కదా. రావడానికి ఉపయోగపడే ద్వారం మనస్సు. ఈ ద్వారం లాంటిది మనసు. అంటే ఆ మనసుకి ఏం అంతకు మించి శక్తి లేదు. ఈ లోపల బలం, వాసనా బలం, సంస్కార బలం బలి అవగానే తలుపులు తెచ్చుకున్నాయి. అర్థమైందండి? అదే దానంతరం అదే ఇవ్వలే. ఈ వాసనా బలం, సంస్కార బలం చిత్తంలో, బుద్ధిలో బలం పెరిగిపోయింది. కావాలి 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 కావాలి. ఆ లోపల బలం పెరిగిపోయింది. పెరిగిపోయేటప్పటికి తలుపులు తెచ్చుకున్నాయి. తెచ్చుకుని వచ్చేసింది బాహేంద్రియాల్లో. రాలేదండి. దానికి అనుగుణమైనటువంటి ఇంద్రియం ఏ స్థితిలో ఉన్న తక్కువని స్పందించిందంటే, ఇక్కడ ఏదో తీవ్రమైనటువంటి డిస్కషన్లో ఉంటాం, కానీ తోటకూర బయట వినపడంగానే ఏమైందండి? ఇది అటు పని చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది? తెలివి ఎక్కడ ఉండాలి అసలు? ఇప్పుడు సాక్షిత్వంలో నిలబడి ఉండి మనం విచారణ చేస్తున్నాం కదా. కానీ మధ్యలో తోటకూర ఎలా వచ్చింది అంటే ముందే నిర్ణయం చేశావు. అట్లా కాదు, ముందే నిర్ణయం చేసి దీంట్లోకి దిగావు. ఎట్లా దిగావు? ముందు ఒక నిర్ణయం చేశావు. 7:30 8 గంటల వరకు ఈయన ఉంటాడు. 8 గంటలు 7:35 టైంలో తోటకూర వాడు వస్తాడు. తోటకూర వాడు వచ్చి వెళ్ళిపోతే నాకు ప్రమాదం వస్తుంది, నేను అది కొనుక్కోవాలని ముందు నిర్ణయం చేసి ఇందులోకి దిగావు. ఏమైనా టైం వచ్చేటప్పటికి ఆ శబ్దం వినపడగానే నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరాసరి రెప్పపాట్లు ఎక్కడికి వచ్చావు? అమ్మాయి తోటకూర సంగతి పట్టించుకో. జ్ఞాత ఎక్కడికి పోతాడు? ఇక్కడే ఉంటాడు. ఎక్కడికి పోతుంది? విచారణ ఎక్కడికి పోదన్నావు? ముందు తోటకూర సంగతి పట్టించుకో. ఎందుకని అంటే ఎంతసేపట్లో వచ్చిన కిందకి? రెప్పపాటులో వచ్చేస్తుంది. ఎలా రాగలిగాడయ్యా? అన్నీ అతని ఆధిపత్యంలో ఉన్నాయి కాబట్టి రాగలుగుతున్నాడు. ఆ జ్ఞాత ఆధిపత్యంలో 24 ఉన్నాయని చెప్పడం కోసమని ఉదాహరణ చెప్తున్నా. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. నిజంగా అయితే ఎంత టైం పట్టాలి అసలు? లెక్క ప్రకారం అయితే జ్ఞాత అహంకారంలో దిగాలి, అహంకారం చిత్తంలో దిగాలి, చిత్తం బుద్ధిలో దిగాలి, బుద్ధి మనసు ఓపెన్ చేయాలి, మనసు నుంచి బాహ్యేంద్రియాల్లోకి రావాలి, బాహ్యేంద్రియాలు విషయాన్ని గుర్తించాలి, విషయం అప్పుడు నిర్ణయం చేయాలి, అప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలి. చూసారా? ఎక్కడికి బోర్డు ఎక్కడికి పోతాడు వాడు కాబట్టి ఇంకొకడు అని ఉపేక్షించగలగడమే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానయ్యా అంటే శమము దమము, శమము దమము. మూడోది ఏమిటండి? ఉపరతి తితిక్ష. ఉపరతి తితిక్ష. ఈ ఉపరతి తితిక్ష చాలా గొప్పవండి. ఎంత గొప్పవయ్యా అంటే అంతరింద్రియాలలో నిన్ను జ్ఞాత స్థానంలో నిలబెట్టగలిగేవంటూ ఏవైనా ఉన్నాయంటే కిందకు పడిపోకుండా నిలబెట్టగలిగే గొప్ప సాధనలు ఏమిటయ్యా అంటే ఆ ఉపరతి తితిక్ష. చాలా గొప్పవండి. ఎంత గొప్పవయ్యా అంటే ప్రతి మానవుడు కూడా తాను ఈశ్వరుడునని తెలుసుకోవాలంటే ఈ 2 సాధనలే చాలు, ఉపరతి తితిక్ష. అందుకనే శిష్యులందరికీ చెప్తారండి, నాయన జీవిత కాలం అంతా మానవుడు ఈ ఉపరతి తితిక్ష తెలుసుకున్న దగ్గర నుంచి జీవిత కాలం అంతా చేయదగినటువంటిది ఏదైనా ఉన్నదంటే ఈ ఉపరతి తితిక్ష. అంటే చెబుతా, ఆఖరి శ్వాస వరకు కూడా ఆచరించదగినటువంటి గొప్ప సాధన ఏమిటయా అంటే ఈ ఉపరతి తితిక్ష. మహానుభావులు ఎవరైనా సరే నీవు మహర్షి అని పిలువబడాలి అంటే నీ యొక్క వ్యవహారంలో ప్రతి చోట, ప్రతి ఆలోచనలో, ప్రతి చేతలో, మాటలో, నడకలో నీ సర్వస్వం జీవనం అంతా కూడా ఈ ఉపరతి తితిక్ష కనబడుతూ ఉంటుంది. ఆ 2 కర్మలు చేయాలి నువ్వు మహర్షివి.
అంతటి గొప్ప స్థితిని అందిస్తాయి అన్నమాట. నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాలయ్యా అంటే, ఆ ఈశ్వరుని యొక్క జ్ఞానం రావాలి అంటే, ఆ పరమాత్మ సాక్షాత్కారం కావాలి అంటే, ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే తప్పనిసరిగా 24 గంటలు నిత్యము ఇదే నిత్య పూజ అండి. అన్ని సాధనల కంటే ఉత్తమమైన సాధన ఏమిటయ్యా అంటే ఈ ఉపరతి తితీక్ష. ఈ ఉపరతి తితీక్ష లేకపోతే ఆత్మజ్ఞానం అసాధ్యం, బ్రహ్మజ్ఞానం అసాధ్యం, ఈశ్వరీయ జ్ఞానం అసాధ్యం, ఆత్మ సాక్షాత్కారం అసాధ్యం, ఆ పరమాత్మ సాక్షాత్కారం అసాధ్యం. ఏదైనా సరే నువ్వు ఎన్నన్నా పెట్టుకో, అవన్నీ కూడా ఈ ఉపరతి తితీక్షలోనే ఇమిడియన్. అంత గొప్పవన్నమాట. వీటికంటే మించిన సాధన లేదు, వీటికంటే మించినటువంటి ఆయుధం లేదు. దేనినైనా సరే జయించాలన్నా ఇవే, సాధించాలన్నా ఇవే. వీటిని మించినటువంటి సాధనలే లేవండి. 3 గుణాలను అధిగమించాలన్నా, 3 అవస్థలను అధిగమించాలన్నా, దేన్నైనా సరే ఏ వాసనాబలాన్ని అధిగమించాలన్నా, నీవు జీవుడు కాకుండా ఆత్మస్వరూపంగా జీవించాలన్నా, ఆత్మానుభవం పొందాలన్నా, పరమాత్మానుభవం పొందాలన్నా కూడా ఈ ఉపరతి తితీక్షలను మించినటువంటి సాధనే లేదు. కాబట్టి వీటిని జీవితకాలం ఆచరించాలండి. ఒక్క రెప్పపాటు కూడా ఎడమివ్వకుండా ఈ ఉపరతి తితీక్షలలో వాడు ఆచరించి వీడే సత్శిష్యుడు అనబడతాడు. ఎవడైతే ఒక్క రెప్పపాటు కూడా, ఒక్క ఆలోచనలో కూడా ఈ ఉపరతి తితీక్షలను ఎడబాయకుండా ఉంటాడో, ఇదే గమనిస్తారండి. నీవు సత్శిష్యుడు అవునా కాదా అని గురువు గమనించేది ఈ రెండింటి మీదే గమనిస్తారనమాట. ఉపరతి తితీక్ష, ఉపరతి తితీక్ష, ఈ 2 లక్షణాలు పరిపూర్ణంగా ఉండాలన్నమాట. ఒట్టిపూర్ణంగా కాదు, పరిపూర్ణంగా ఉండాలి. ఎక్కడ వడ్ల మనం ఓపెనంతా కూడా తేడా లేకుండా ఉపరతి తితీక్షలు ఎవరికైతే నిత్య జీవితంలో ఆచరణలో ఉంటాయో వాడికి ముక్తి సిద్ధము. ఒక్క క్షణం కూడా లేట్ ఉండదండి. ఈ 2 సాధించడమే లేటు. ఈ 2 సాధించిన తర్వాత ఒక్క క్షణం కూడా అంతా అయ్యదయ అంతా అరక్షణమే. ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వాక్యాన్ని. అయ్యదయ అయితే అంతా అరక్షణమే. అయ్యదయ దేని మీద ఆధారపడి ఉంటుందయ్యా? ఇదిగో ఈ 2 మీద ఆధారపడి ఉంటుంది ఉపరతి తితీక్ష. వేదాంతంలో ఎన్నో విషయాలను చెప్తారండి. అది ఇదని విచారణగా ఎన్నో చెప్తారండి. ఇది ఇట్లా ఉంది, అది అట్లా. అంతా ఏంటంటే నీ పూర్వం నువ్వు చేసిన అభ్యాస బలంలో నుంచి మార్పు చేయడం కోసం చెప్తాడనమాట ఇదంతా కూడా. కానీ నిజంగా ఆచరించేది, జీవితం మొత్తం నిజంగా ఆచరించేదంటూ ఏమైనా ఉందంటే అది ఉపరతి తితీక్ష. కారణం ఏమంటాడంటే నిత్యానిత్య వస్తు వివేకం. ఎంతసేపు విచారణ చేస్తావు? అది ఎంతసేపు ఉంటుంది? విచారణ చేసినంతసేపే ఉంటుంది. తర్వాత మళ్ళా మామూలే, మళ్ళీ విచారణ మామూలే. అర్థమైందండి? ఇహముత్రార్థ ఫలభోగ విరాగం. వైరాగ్యం ఎంతసేపు ఉంటుంది? ఉంటుంది, దాంట్లో బలం ఉంటుందండి. తాత్కాలికంగా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. తీవ్ర వైరాగ్యం లభించినప్పుడు మొత్తం మారిపోతాం. ఆ తీవ్ర వైరాగ్యం వచ్చినప్పుడు ఆ తీవ్ర వైరాగ్యం రావాలంటే ఏముండాలి? ఉపరతి తితీక్ష. నిత్యానిత్య వస్తు వివేకం స్థిరంగా నువ్వు విచారణ చేయాలి. ఎల్లప్పుడూ ఆ విచారణ చేయాలి. ఏం కావాలి? ఉపరతి తితీక్ష కావాలి. ఎల్లప్పుడూ అంతరింద్రియాలని బాహ్యేంద్రియాలని నీ అధీనంలో ఉంచుకోవాలి. నీవు జ్ఞాత స్థానంలో ఉండాలయ్యా ఎప్పుడు కూడా అని కదా ఇందాక నుంచి చెబుతుంది. ఉండాలంటే ఏం కాదు? ఉపరతి తితీక్ష. ఇప్పటి వరకు చెప్పిన వాటి అన్ని సవ్యంగా చేయాలి అంటే ఏ రకం ఉపరతి తితీక్ష. ఈ ఉపరతి తితీక్ష లేకపోతే సాధకుడు ఎప్పటికీ కూడా ఈ స్థితిని అందజాలడు. ఉపరతి అంటే ఏంటి? ఉపరతి తితీక్ష చెప్పాలంటే మరలా ఒక క్లాస్ పడుతుంది. అర్థమైందండి? అది టైం పడుతుంది. అందుకని మీకు క్రమంగా మీరేం కంగారు పడదు. ఏమో అందులో ఏమి ప్రమాదం లేదు. క్రమంగా నేర్చుకోండి. విద్య స్థిరంగా నేర్చుకోండి. ఎందుకంటారంటే ఆచరణ సాధ్యమైనటువంటిదిగా మీరు నేర్చుకోవాలి. కేవలం పాఠంగా నేర్చుకుంటే వదిలిపోతుంది. దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. అందుకని నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటి, నిత్యమేది అనిత్యమేది చాలా స్పష్టంగా తెలుసుకోవాలండి. ఎలా తెలుసుకోవాలయ్యా? 5, 5, 25. ముందు దేన్నైనా సరే ముందు 5, 5, 25గా విడగొట్టాలండి. నిత్యమేదో అనిత్యమేదో తేల్చాలంటే ఏం చేయాలండి? మొట్టమొదటి ఫస్ట్ దాన్ని 25గా విభజించి దేంట్లోకి వస్తుందో విభజించి ఆ 25లో దేంట్లోకి వచ్చింది. ఓహో ఫలానా దాంట్లోకి వచ్చింది. నేను ఎవరిని? ఇప్పుడు నేను జ్ఞాతని. దేంట్లోకి వచ్చాను? ఇదిగో దీంట్లోకి వచ్చాను. దీంట్లోకి ఎలాగొచ్చాను? ముందు అహంకారంలోకి దిగాను. అందువల్ల ఏమైంది? ఆకార భ్రాంతి కలిగింది. తర్వాత ఏమైంది? ఆ వస్తువు మీద, ఆ పదార్థం మీద, ఆ సుఖం మీద అపేక్ష ఉన్నది కాబట్టి చిత్తంలోకి దిగాను. ప్రియం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఈ చిత్తంలో నుంచి ఏమొచ్చాను? బుద్ధిలో ఉన్న జ్ఞాపకాలను పోగేసాను. పోగేసి ఏమైంది? అది అక్కడ దొరుకుతుంది, ఇది ఇక్కడ దొరుకుతుంది, అది అట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది అనే జ్ఞానం అది అందించింది. అందించగా ఏమైంది? లోపల ఉన్న దేహవాసనో, లోకవాసనో, శాస్త్రవాసనో బలపడింది. ఈ జ్ఞాపకాలన్నీ పోగేయగానే ఏమైంది? ఆ లోపల ఉన్న వాసనా బలం ప్రియం బలపడింది. ప్రియం బలపడేప్పటికి మోదం అయ్యింది. మోదం అయ్యేటప్పటికి ఏమైంది? తలుపులు తెచ్చుకున్నాయి. మనసు అనే తలుపు తెచ్చుకుంది.
తెరుచుకోగానే ఏమైంది? బాహ్యేంద్రియాల్లోకి వచ్చాను. బాహ్యేంద్రియాలంటే ఏమిటి? ప్రాణం, పంచ ప్రాణాలు పనిచేసింది. ఆ తలుపు తెరుచుకోవాలంటే ఏం కావాలట? పంచ ప్రాణాలు పనిచేస్తేనే మనసు తలుపు తెరుచుకుంది. పంచ ప్రాణాల్లో నుంచి 5 విషయాల్లోకి వచ్చాను. అందులో ఏముంది? అయితే శబ్దమో, లేకపోతే స్పర్శమో, లేకపోతే రూపమో, లేకపోతే రసమో, లేకపోతే గంధమో. ప్రాణేంద్రియాల తర్వాత విషయేంద్రియాల్లోకి వచ్చాను. ఇంకేం చేశాను? ఇప్పుడు జ్ఞానేంద్రియాల్లోకి దిగాను. కన్ను, రూపం, శబ్దం, చెవి, ముక్కు వాసన, చర్మం, స్పర్శ, మాటలు, ఇలాగా 5 జ్ఞానేంద్రియాల్లోకి దిగాను. ఇంకేం చేశాను? 5 జ్ఞానేంద్రియాలు అనుభవించాలంటే అవి ఇక్కడ ఉన్నాయి, వస్తువు అక్కడ ఉంది. ఇప్పుడు ఎక్కడేం చేయాలి? ఈ కర్మేంద్రియాలు పనిచేసి వస్తువు దగ్గరికి పోయింది. ఇప్పుడు 5 5 25 ఉన్నాయా లేవా? దేంట్లో అయినా సరే ఉన్నాయి కదా. ఎక్కడ ఎప్పుడు విచారణ చేయాలయ్యా? పని చేయక ముందు, ఆలోచనని అనుమతించే ముందు విచారణ చేయాలి. ఇంత ఉన్నాయి కదా, ఇదే పెట్టాలి. అది రావాలి అంటే ఇదంతా పెట్టాలి. పెడుతూ ఉంటే నువ్వు అభ్యాసం చేసేటప్పటికి ఏమైపోయింది? నేను జ్ఞాతననే స్ఫురణ బలపడిపోతుంది. ఈ జ్ఞాతనే స్ఫురణ బలపడితేనే తప్ప నువ్వు దీన్ని అధిగమించలేవు. ఇప్పటి వరకు నువ్వేమనుకుంటున్నావు? నేను మనసు అనుకుంటున్నావు. ఇప్పటి వరకు ఎందుకు బలపడలేదు? నీకు ఆ తేడా ఎందుకు? మధ్యలో ఎందుకు సమయం లేదయ్యా అంటే నీవు ఎక్కడి దాకా వెళ్ళావు? లోపలికి మనసనే గేటు దాకా వెళ్ళావు, తనుకున్నావు, బయటకు వచ్చేసావు. ఇంద్రియాల నుంచి మనసు వరకు ఆ గేటు వరకే వచ్చావు. మనసు తలుపులు తెరుచుకోలే కదా. శరీరం అంటే మనసుతో కలిపేగా. ఇప్పటి వరకు శరీరం అంటే శరీరం వేరే, మనసు వేరే అనే ధోరణిలో చూస్తున్నావు. అలా కాదు. ఈ శరీరమే ఆ మనసు, ఆ మనసే ఈ శరీరం, తేడా ఏం లేదు. ఆ సంసారమే ఈ మనసు, మనసే సంసారం. మనసు ఎందుకంటున్నావే? ఆ గేటు తెరుచుకుంటే నాకు ఇవన్నీ ఓపెన్ అవడం లేదు. మనసు అనేది ఏం లేదు, ఒక ద్వారబంధం లాంటిది. దాని లోపల పనిచేస్తున్నది ఏమిటి? బుద్ధి, చిత్తం. ఆ చిత్తంలో ప్రియం ఉంది, ఈ బుద్ధిలో మూలం ఉంది. అర్థమైందండి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈవిడికి పిల్లలకు బోధించడం అనే పని ఉందనుకోండి. ఈవిడికి ఆ క్లాస్కి వెళ్ళి రోజు పాఠం చెప్పడం ఆనందమేనా? ఆనందమేనా కాదా? మరి ఆనందమని ఎట్లా తోచింది? చిత్తంలో, ముందు చిత్తంలో ప్రియమనే బోధించడం అనే సంస్కార బలం, వాసనా బలం ఉందన్నమాట. ప్రపంచాన్ని ఉద్ధరించే నిమిత్తమై నేను బోధించాలి, లోకవాసన. దానివల్ల నాకు భోజనం వస్తుంది, దేహవాసన. అర్థమైందండి? నిజానికి మాట్లాడితే భోజనం వస్తుందని మనం ఎవరైనా పనిచేస్తామా? చేయమండి. దానివల్ల నీ ప్రత్యేకత నిలబడుతుంది. ఈ సమాజంలో అనుకో, ఈ కుటుంబంలో అనుకో, నీలో అనుకో, ఏదో ఒక ప్రత్యేకత దాంట్లో ఉంటుందన్నమాట. ఆ ప్రత్యేకతయే చిత్తంలో వృత్తి రూపంలో ఉంటుంది. అన్ని ప్రత్యేకతలు వాసనాబలం రూపంలో చిత్తంలో ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది టీచర్లు ఉన్నారు? అందులో మనం ఎవరు? ఎంత ప్రభావం ఉంది? జగద్గురు ఆదిశంకరాచార్యుడు కూడా ఉపాధ్యాయుడే, టీచరే, బోధకుడే. ఆయనతో పోల్చి చూడు. ఇప్పుడు మనం ఏమయ్యాం? ఏం బోధిస్తున్నాం? సావులేని విద్యను బోధిస్తున్నామా? చనిపోయే విద్యను బోధిస్తున్నామా? చనిపోవడానికి కారణమయ్యేది. కాబట్టి అసలు విద్య అంటే ఏమిటి? జ్ఞానం. అజ్ఞానాన్ని పోగొట్టేది. ఏ అజ్ఞానం పోవాలి అసలు? దేనివల్ల జనన మరణాలు ప్రాప్తిస్తున్నాయో అది అజ్ఞానం. దేనివల్ల జనన మరణాలు తొలగుతాయో అది జ్ఞానం. ఎందుకని? ఆ జనన మరణాల మధ్యలోనే ఈ గొడవ అంతా ఉన్నది. వేరే ఎక్కడన్నా ఉందే? లేదు కదా. ఇలా విచారణ చేసేప్పటికి ఇప్పుడు ఆ బోధించడంలో ఉన్న ప్రత్యేకత పోయిందా పోలేదా? పోయేటప్పటికి ఏమైంది? సాక్షిగా చేయగలిగింది. మనం అందరం ఏమనుకుంటామంటే ఆనందిస్తూ చేస్తే స్వేచ్ఛ ఎక్కువ ఉందని మనందరి అభిప్రాయం. ఎందుకని? దుఃఖిస్తూ చేయడం కంటే అది ఉత్తమం. కాబట్టి ఏడుస్తూ చేయడం కంటే నవ్వుతూ ఆనందిస్తూ చేయడం ఉత్తమం. కానీ ఆ నవ్వుతూ ఆనందిస్తూ చేసే దాంట్లో ఏం ఏర్పడింది? సంగత్వ దోషం ఏర్పడింది. అందులో చేరిపోతున్నావు, దూరిపోతున్నావు. అది మళ్ళా లేకపోతే దుఃఖిస్తున్నావు. దుఃఖం అసలు ఎట్లా వచ్చింది నీకు? ఈ సంగత్వ దోషం, ఈ సుఖం, ఈ ఆనందం లోపిస్తే దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చింది కదా అని చెప్పి ఏం చేసామంటే ఇందులో చేరావు. కానీ అసలు దోషం అంతా ఇందులో ఉంది, సుఖం ఆనందంలో ఉందన్నమాట. ఏమిటి? అబ్బా టీచర్ గారు ఎంత బాగా చెప్తారండి అని 10 మంది విద్యార్థులు, 10 మంది మాస్టర్లు, 10 మంది ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎవరో అన్నారండి. ఏమైనప్పుడు ఇవిడికి ఓహో ఎంత అద్భుతం అండి, ఇంకా బాగా ప్రయత్నం చేసింది. కాళ్ళు చేతులు నొప్పులు వచ్చినా కానీ, చేతులు కాళ్ళు కొంకర్లు పోయినా కానీ, ప్రమాదం వచ్చినా సరే, అయినా సరే ఏమైనా సరే బ్లాక్ బోర్డు అంతా నింపేసి రాసేసి చేసేయాలని. ఇప్పుడు ఏమైనాడు? ఇప్పుడు తన్ను మారిన ధర్మము మొదలు చేట బేరమైంది. ఎందుకని ఆ మాట చెప్తున్నారు? నీవు నిర్ణయం చేసేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయం చేయి. కర్తవ్యం చేయాలి, కానీ కర్తవ్యం ఎట్లా చేయాలి?
ఆత్మజ్ఞానం వచ్చేట్టుగా చేయాలయ్యా. కర్తవ్యమే, ఎవరు కాదన్నారు? ఎవరికి కర్తవ్యం? జ్ఞాత అనే కర్తకి కర్తవ్యం అండి, అంతేనా కాదా? ఎవరి జ్ఞాత? ఆ ఈశ్వర లక్షణంతో ఆత్మస్వరూపుడుగా పరమాత్మ స్వరూపుడుగా పనిచేయాలండి. కానీ వీడు ఏ లక్షణంతో పనిచేస్తున్నాడు? ఇంద్రియాల లక్షణంతో పనిచేస్తున్నాడండి. బయట ఉన్న ప్రత్యేకతలని మూదానేసుకుని మూట కట్టుకుని దాంతో పనిచేస్తున్నాడండి. ఇప్పుడు ఏం చేయాలంట? కర్తవ్యం అంటే చేయాలి కర్తవ్యం. ఏమిటి కర్తవ్యం? ముందు ప్రధానమేది? జ్ఞానం ప్రధానమా కర్తవ్యం ప్రధానమా? జ్ఞానం వచ్చినాక కర్తవ్యం చేసినప్పుడు ఏమైందట? కర్మ సుకౌశలం. ఏమైందట? మంచి నైపుణ్యంతో చేయగలిగే సామర్థ్యం వచ్చినట్టు. అర్థమైందండి? ఈ జ్ఞానం అంటే ఏమిటయ్యా ఉపయోగం? నీ టీచర్ పనే నువ్వు చేసుకో, నీ గృహిణి పనే నువ్వు చేసుకో, నా ఉద్యోగం నేను చేస్తా. ఎవరు ఏం చేసినా ఏం భేదం లేదు. కానీ ఈ జ్ఞానంతో చేస్తే ఏమవుతావయ్యా? ఈ జ్ఞానంతోనే ఆ పనిని చేస్తావు కాబట్టి ఫలితం కూడా ఈ జ్ఞాన రూపంలోనే లభిస్తుంది. ఒకరు సంధ్యావందనం చేసినా, ఒకరు ఉద్యోగం చేసినా, ఒకరు పౌరోహిత్యం చేసినా బయట ఉన్నటువంటి బాహ్యేంద్రియాల ప్రవర్తనే కదా అది, అంతేనా కాదా? లోపల ఇంకేమైనా ఉందే? అంతరింద్రియాలలో ఉన్న వాసనాబలం, సంస్కార బలం, చిత్తంలో బుద్ధిలో పనిచేసేది ఏదైతే ఉందో అదేం చెబుతుంది? ఇప్పుడు నువ్వు సంధ్యావందనం చేయి, నీకు ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు బోధించు, నీకు ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు విను, నీకు ఆనందంగా ఉంది. ఇలా చెబుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు అది ప్రియమోద ప్రమోదాల మధ్యలో కొట్టుకుంటూ ఉంటుందండి. చిత్తవృత్తి అంటే ఏం లేదు. అది ఎంతసేపు ఏం చేస్తుంది? నీ వాసనాబలంలో ఉన్నటువంటి ప్రియములన్నీ ఏకరవు పెడుతూ ఉంటుంది. నువ్వు అది చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. దాని పని ఎప్పుడు ఇదే. ఆ చిత్తవృత్తి ఏమిటి? ఎప్పుడు ఏం చెబుతుందండి? అది చేస్తే బాగుంటుంది, ఇది దాని పని ఇంతే, ఇంతకు మించి వేరే ఏం లేదు. అక్కడ అన్ని ప్రియములు ఉంటాయి అన్నమాట. బుద్ధిలో ఏముంటాయి? ఆ ప్రియములకు సంబంధించినటువంటి వ్యతిరేక అనుకూలమైనటువంటి జ్ఞాపకాలన్నీ ఉంటాయి అన్నమాట. ఆ డేటా అంతా ఉండదు, సమాచారం అంతా ఉంటుంది అనమాట. ఆ ప్రియం తోచగానే ఇవన్నీ దాని ముందు ఎదురుకుండా పెడుతుంది. అది చేస్తే ఇలా అవుతుంది, ఇది చేస్తే అలా అవుతుంది, అది చేస్తే నీకు దుఃఖం వచ్చింది, ఇది చేస్తే నీకు సుఖం వచ్చింది, ఇట్లా డేటా అంతా దాని ముందు పెడుతుంది అనమాట. పెట్టగానే ఏమైంది? ప్రియం కాస్త మోదమైంది. ఈ మోదం ఏమైంది? లోపల వాసనా బలం, సంస్కార బలం లోపల గిర 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 తిరిగినాయి. ఎంత వేగంగా తిరుగుతుందంటే దానంత వేగంగా ఏది జరగదనమాట. అంత వేగంగా తిరిగి దాంట్లో బలం పెరిగింది. చెలిస్తే వేగం పెరిగిందా, చెలించకపోతే వేగం పెరిగిందా? చెలించబట్టే కదా. కాబట్టి నిగ్రహించమని కదా చెబుతున్నది. అర్థమైనా? ఇప్పుడు ఏం చెబుతున్నాడు? క్షేమము దమం అంటే ఏమిటి? బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహం ఏమిటి? దమం. శమం అంటే ఏమిటి? అంతరేంద్రియ నిగ్రహం. ముందేం చేయాలి? అంతరేంద్రియ నిగ్రహం చేయి. అంటే అసలు చెలిస్తున్నది ఏమిటి? ముందు అంతరింద్రియాలు విపరీతమైన వేగంతో చెల్లిస్తున్నాయి. ఆ విపరీతమైన వేగంతో చెల్లించే కొంత భాగము బాహ్యేంద్రియాల్లోకి వచ్చింది. ఇప్పుడు నేను ఈ చెయ్యి ఇలా తిప్పుతున్నానండి. ఈ తిప్పుతున్నానంటే లోపల మనోబుద్ధులు ఎంత వేగంతో పనిచేసి ఈ చెయ్యి ఇలా తిప్పగలుగుతున్నాను, అంతే కదా? మీరు బాహ్యంలో యంత్రాలను చూడాలా? విపరీతమైన వేగంతో చెల్లించే మోటార్ ఉంటే ఆ మోటార్ అనుసంధానించబడింది కొంచెం వేగంతో. దానికంటే ఈ మోటార్ పనిచేయాలంటే కరెంట్ ఎంత వేగంతో తిరుగుతుంది లోపల, ఎలక్ట్రాన్లు ఎంత వేగంతో దీనికంటే కొన్ని వేల రెట్లు వేగంతో అది తెలిస్తేనే దీంట్లో కొంత భాగం వచ్చింది. కాబట్టి మీ అంతరింద్రియాలు ఇప్పుడు ఎంత వేగంతో చెల్లిస్తున్నాయి? ఇలా విచారణ చేయాలి. చేస్తే ఏమైందట? ఇప్పుడు దాని యొక్క వేగం తగ్గిపోయింది. అప్పుడు నేనెవరిని? జ్ఞాతని. ఎక్కడికి దిగకూడదు? ప్రియమోద ప్రమోదాలకు దిగకూడదు. ఎక్కడికి దిగకూడదు? అహంకారంలోకి దిగకూడదు, చిత్తంలోకి దిగకూడదు, బుద్ధిలోకి దిగకూడదు. అథవా దిగినా కూడా దాన్ని అక్కడే నిగ్రహించాలి. అంతరింద్రియ నిగ్రహం అనే శమమును పాటించాలి. అక్కడ పాటించావు. తర్వాత ఏమైంది? ఎంతో కొంత భాగం చెలించింది కాబట్టి బాహ్యేంద్రియాల్లోకి రాక తప్పదు. వచ్చను పో. ఏమైందంటే ఇప్పుడు బాహ్యేంద్రియ నిగ్రహం దమమును ఆశ్రయించు. బాహ్యేంద్రియాల దగ్గరైనా నిగ్రహించు. మరలా అమలు పెట్టాలి. అమల్లో పెట్టమాక. అమల్లో పెడితే ఏమైంది? పెద్ద వచ్చేసింది. తర్తకాస్త ఏమయ్యాడు? ఇప్పుడు భోక్త అయి కూర్చున్నాడు. ఈ శమము దమము ఎవరైతే ఆచరిస్తారో వాడికి భోక్త లేకుండా పోతాడు. అర్థమైందండి? ఈ శమము దమం వల్ల ఉపయోగం ఏమిటంటే జ్ఞాత అనే కర్త భోక్త అవ్వకుండా ఉంటాడు. ఎప్పటికీ మరలా ఈ విచారణ అంతా చేసి నిగ్రహాన్ని పాటిస్తే మళ్ళా జ్ఞాత అవుతూ ఉంటాం అనమాట. కింద పడిపోతుంటాం, లేస్తుంటాం. ఒక పర్వాలేదు, కొంతసేపు అభ్యాసం చేసేటప్పటికి మళ్ళా ఎప్పటికీ జ్ఞాతగా ఉండేటటువంటి స్థిరత్వం వస్తుందన్నమాట. ఈ శమము దమం వల్ల ఉపయోగం ఏమిటంటే అది భోక్త లేకుండా, ఫలితాన్ని ఆశ్రయించేటటువంటి వాడు లేకుండా పోతాడు. ఈ భోక్త లేకుండా పోయి ఉపరతి తితిక్ష చేయగలిగే సామర్థ్యం వస్తుందండి. అర్థమైందండి? ఉపరతి తితిక్ష ఏమిటంటే కర్తను పోగొడతాయి, జ్ఞాతను పోగొడతాయి, నీ ఆత్మస్వరూపుడైన నిర్ణయంలో నిలబెడతాయి అన్నమాట. వాటిని
ఆ జ్ఞాతలో ఉన్నటువంటి కర్తృత్వ భావం, కర్తవ్య భావం పోగొట్టే ప్రయత్నం చేసేది ఉపరతి తితీక్ష. కానీ అది పోవాలంటే ముందేం పోవాలి? ఫలితాన్ని ఆశ్రయించే భోక్త పోవాలి మొట్టమొదటి. ఎందుకని మనం ఇప్పటిదాకా ఎందులో ఉన్నాం? ఆ ఫలితాన్ని ఆశ్రయిస్తున్నాం, ఆ ప్రత్యేకతను ఆశ్రయిస్తున్నాం, ఆ ప్రత్యేకతలో ఉన్న అపేక్షలో ఉన్న సుఖాన్ని ఆశ్రయిస్తున్నాం. అందువల్ల ఈ భోక్త బలపడిపోయి ఉన్నాడు. ముందు వీడిని ఎగరగొట్టాలి. ఎప్పుడో కూడా భోక్త ఎగిరిపోవాలంటే ఒకే ఒక నియమాన్ని పాటించాలి. ఏమిటయ్యా అంటే నిత్య వర్తమానుడవై జీవించాలి. నిత్య వర్తమానుడు అంటే ఏమిటి? ఎల్లప్పుడూ ఈ క్షణమే సత్యం. గత క్షణం ఇప్పుడు లేదు, రాబోయే క్షణం అసలు లేదు. కాబట్టి నేనెవరను అనేవాడు ఎక్కడున్నాడు? ఈ క్షణంలోనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఇదే చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ క్షణమే, ఎప్పటికప్పుడు ఈ క్షణమే. గత క్షణం సంగతి వదిలేయడమే. బాధ్యతలు చేయటం, చేయకపోవడం, అవ్వకపోవడం అన్నీ తీసి ఒకే ఓ మూల, ఓ కట్టగా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఉదాహరణ చూడండి, చెత్త పడేసే ముందు మనం విచారణ చేస్తాం కదా, ఏం బయట పడేస్తున్నామని. కానీ అలా విచారణ చేయకూడదు. ఎందుకని? అంతా పారేసేదే కదా. అర్థమైందండి? అంతా పారేసేదేనప్పుడు ఏం విచారణ చేస్తావు? ఇప్పుడుగా ఒక నిర్ణయం చేశాం, అంతా పారేయవలసిందేరా బాబు. ఎందుకని? జీవుడు కదా వీడెవడు? జీవుడు కదా. మొదటి నుంచి ఏం చెబుతున్నాడు? జీవుడు కదా. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? ఇందులోకి దిగి రకరకాల వ్యాపకాలని, రకరకాల వికారాలని పొంది రోజు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి వీడు శాశ్వతమైనటువంటి స్థితిలోకి చేరాలి అంటే తప్పనిసరిగా ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించాలి. అందులో నిత్యానిత్య వస్తు వివేకము, దేహముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తిలో శ్యామము దామము వరకు అయినాయి. వస్తుంది అంతా ఆ జ్ఞానం అబ్బితే క్రమంగా వస్తారు రాదు. మీరు అట్లా విడగొట్టుకోగలిగే సామర్థ్యం రావాలని అర్థం. ఎప్పటికక్కడ ఎక్కడికక్కడ ఈ క్షణానికి విడగొట్టుకోవాలి. సరే.